శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురుం సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం. పూర్ణార్యం యామునేయం మునివరమథతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకుళధర చమూనాథలక్ష్మీముకుందాన్. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృण्वन् రామకథానాదం కో న యాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయపతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతురుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పదే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృण्वन् రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా స యాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగణితం రామాయణాఖ్యం మధు.
జన్మం వ్యాధి జనా విపత్తి మరణైః అత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వదన్ నిశామయధ్వం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం వామాంకస్థితజానకిం పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరన్ దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. విళంబినామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమవుతుంది. సరిగ్గా ఇంకొక వారం రోజులలో విళంబి వెళ్ళిపోతుంది. విళంబి చాలా గొప్పది అని మన పెద్దలు చెప్పారు. కారణం విళంబికి ఉండేటువంటి పేరులో ఆ గొప్పతనం ఏం లేదు. విళంబి అంటే ఆలస్యము అని అర్థం, ఆలస్యంగా ఉండేవాడు అని అర్థం అంతే. కానీ ఆ విళంబిలో రాముడు పుట్టడం వల్ల ఆ సంవత్సరానికి ఇంత గొప్పతనం ఏర్పడింది. అష్టమి నవమి అందరి దృష్టిలో మామూలు తిథులండేవి, మంచి తిథులు కావు, శుభకార్యాలకు పనికిరాదు అని అంటూ ఉంటే కృష్ణ పరమాత్మ అష్టమి నాడు పుట్టి రాముడు నవమి నాడు పుట్టి ఈ రెంటికి పెద్ద ఉత్సవాలు మనకు అందించారు కదా. అలాగే రాముడు కూడా ఈ విళంబినామ సంవత్సరంలో అవతరించి మనం ఉండగా ఈ విళంబిని ఇలా చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించాడు. అలా రామచంద్రమూర్తి యొక్క జన్మ సంవత్సరమైనటువంటి విళంబికి ఒకసారి మ్రోకరిల్లుతూ మనం ప్రారంభం చేద్దాం. మనం ఈ రామాయణ ప్రవచన లహరిలో అయోధ్యాకాండలో దాదాపుగా చివరికి వచ్చాం. మనం 102 సర్గలు పూర్తయ్యాయి. 103వ సర్గకి మనం ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ రామ భరత సమాగమం, రామచంద్రమూర్తికి భరతునికి ఉండే సంవాదము అంతా కూడా ఈ 2-3 సర్గల్లో జరుగుతుంది. దాదాపుగా అన్ని కాండలలో ధర్మ ప్రబోధకమైన కాండ అయోధ్యాకాండ అయితే, అయోధ్యాకాండలో కూడా ఈ ఇద్దరి సంవాదం చాలా మరింత విలువైందిగా మన పెద్దలు దీన్ని ఉపదేశిస్తారు. అలాంటి క్రమంలో 300 సర్గ ప్రారంభమవుతుంది. వశిష్ఠ పురతః కృత్వా దారాన్ దశరథస్య చ అభిచక్రామ తన్దేశం రామదర్శనతర్షితః. అక్కడ చిత్రకూట పర్వతం మీద ప్రజలంతా గబగబా పరిగెత్తుంటూ ఎక్కేస్తే చాలామంది ఎక్కేశారు కదా. రథాల మీద రథైరన్యే గజైరన్యే అశ్వైరన్యే అని చెప్పాడు వాల్మీకి. అలా ఎక్కితే వీళ్ళందరినీ రాముడు పలకరించాలి కదా. అలా ప్రతి వ్యక్తిని పలకరిస్తున్నాడు కాబట్టి అక్కడ టైం అట్లా సాగుతోంది. ఇక్కడేమైంది అంటే కొండ కింద వశిష్ఠుడు వీళ్ళంతా పరిగెత్తారు కానీ వశిష్ఠుడు పెద్దవాడు, ఆడవాళ్ళు పరిగెత్తలేరు కదా. మెల్లగా రాజపత్నులైనటువంటి కౌసల్యాదులందరినీ కూడా దగ్గరుండి తీసుకుని వశిష్ఠుడు మెల్లగా కొండెక్కుతాడు.
కొండెక్కుతూ ఉంటే రామచంద్రమూర్తి తర్పణాలు చేయడము దూరంగా చూశారు. ఆ తర్పణాలు చేయడం చూశారు, ఆ తీర్థాన్ని చూశారు, కొండను చూశారు. కొండ ఎక్కవలసిన అవసరం ఉన్నది. కానీ ధర్మం తెలిసిన వారు వీరంతా కూడా ఎలా బయలుదేరారంటే దశరథుని యొక్క భార్యలందరినీ తీసుకుని వశిష్ఠుడు ఆ ప్రదేశమునకు చేరును. రామదర్శన తర్షిత, రాముణ్ణి చూడాలి అనే వేగం తోస్తూ ఉంటే పరిగెత్తుతారు వీళ్ళు కూడా. అంటే వీళ్ళ పరిధిలో వీళ్ళ కోపికున్నంతలో వీళ్ళు గబగబా నడుస్తున్నారు, మెల్లగా నడవట్ల. తర్షిత అంటే అర్థం అది. వీళ్ళు కూడా చాలా వేగంగా వస్తున్నారు, కానీ వెనకబడ్డారు. ఇప్పటికే రామచంద్రమూర్తిని కలుసుకుని వాళ్ళంతా రాముడు పలకరిస్తున్నాడు. వాళ్ళందరూ వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఆనందిస్తున్నారు. చిత్రకూట పర్వతం మీద కింద ఉన్నారు. వీళ్ళంతా నేరుగా రాముడి దగ్గరికి వెళ్ళవచ్చు కదా. వీళ్ళకుండే వేగాన్ని బట్టి చూస్తే గబగబా కొండెక్కే, కానీ ఎక్కల. వశిష్ఠుడు కౌసల్యాదులంతా కూడా కొండ ఎక్కకుండా కొంచెం కుడివైపుకి తిరిగి ఎక్కడైతే రాముడు తర్పణాదులను చేశాడో అక్కడికి వెళుతున్నారు. కారణం, ఇంట్లో యజమాని కనుక ఆబ్దికాన్ని నిర్వహిస్తే, పిండ ప్రదానం చేసిన, తర్పణాలు చేసిన, ఆ తర్పణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటిల్లిపాది వచ్చి అక్కడ నమస్కరించాలి, మొక్క. ఇది ధర్మం, మనకు కూడా తెలుసు. స్వాములు గనక భోజనానికి కూర్చుంటే అయ్యా ఇంటిల్లిపాది వచ్చి నమస్కరించేయండి అంటారు. భోజనం చేసేటప్పుడు ఎవరికి నమస్కారం చేయకూడదు. ఇది సామాన్య నియమం. భోజనం చేస్తూ ఉంటే గనక గబగబా వెళ్ళి అయ్యా బాగున్నారా అని నమస్కారం చేయకూడదు. ఒకప్పుడు మాత్రమే చేయాలి. ఎప్పుడు చేయాలి? ఆబ్దికముల యందు ఆ భోక్తలు కూర్చుని ఉంటారు, బ్రాహ్మణోత్తములు కూర్చుని ఉంటారు కదా, బ్రాహ్మణార్థం అని అంటారే. ఆ స్వాములు కూర్చున్నప్పుడు అప్పుడు మాత్రమే ఇంటిల్లిపాది వెళ్ళి నమస్కరించి వస్తారు. అది కాబట్టి ఇక్కడ కౌసల్యాదులంతా కూడా రాముడు తర్పణాలు పిండ ప్రదానం చేసిన తర్వాత ఏం చేయాలి? కౌసల్య వెళ్ళి ముందు అక్కడ నమస్కరించాలి. ఈ ధర్మం తెలిసిన వారు కావడం చేత కొండ మీదకి నేరుగా వెళ్ళకుండా ఆ తీర్థం వైపు వెళ్ళారు. రాజపత్యశ్చ గచ్చంత్యః మందం మందాకినీం ప్రతి దదృశు తత్ర తత్తీర్థం రామలక్ష్మణ సేవితం. అది ధర్మం. అలాగా కౌసల్య, సుమిత్ర, కైకేయి గురించి వాల్మీకి చెప్పడు. ఎందుకు చెప్పడో తర్వాత చెప్పుకుంటారు. వీరి ముగ్గురు కూడా రాజపత్నులు, తర్వాత వారంతా కూడా భోగపత్నులు అంటారు. వారంతా కూడా తీర్థానికి వెళ్ళారు. రామలక్ష్మణ సేవితం. రాముడు లక్ష్మణుడు ఎక్కడైతే తర్పణాదులను చేశారో ఆ ప్రాంతానికి వెళ్ళారు. కౌసల్య బాష్పూర్ణేన ముఖేన పరిశుష్యత సుమిత్రాం అబ్రవీద్దీనా యాశాన్య రాజయోషిత. కౌసల్యకి ఆ దృశ్యం చూడగానే కంటి నిండా నీళ్లు గుప్పుకున్నాయి. చూసింది ఆ ప్రక్కన ఉండేటువంటి సుమిత్రతో ముఖమంతా పాలినట్టుగా అయిపోయింది. సుమిత్రని తర్వాత ఉండే రాజపత్తులందరినీ సంబోధిస్తూ కౌసల్య మాట్లాడుతోంది. ఇక్కడ కూడా కైకేయి ఉంది అని వాల్మీకి చెప్పల. ఆ తర్వాత ఇదం తేషామనాథానాం క్లిష్టమక్లిష్ట కర్మణాం వనే ప్రాక్ కేవలం తీర్థం ఏతే నిర్విషయీకృతాః. క్లిష్టమక్లిష్ట కర్మణ, ఎంత గొప్ప పనులైనా అనాయాసంగా చేయగలిగే రామచంద్రుడు, లక్ష్మణస్వామి, వీరిద్దరినీ కూడా మన దురదృష్టవశాత్తు నిర్విషయీకృతాః, మనం తరిమేశాం. మన రాజ్యం నుండి వీళ్ళ ముగ్గురిని ఇలా అడవిలోకి తరిమేశాం కదా, ఎంత కష్టం ఇది. వనే ప్రాక్కేవలం తీర్థం. అలాంటి వాళ్ళు ఎక్కడో రాజసుఖాలను అనుభవించ యోగ్యత కలిగిన వారు ఇక్కడ అడవిలో ఈ తీర్థం దగ్గర ఇలా ఉండవలసి వచ్చిందే అని కౌసల్యకి ముందు బాధ కలిగింది. అంటే అర్థం, కౌసల్యకి ముందు ఎవరు గుర్తురావు? రాముడు కాదు, సీతమ్మ గుర్తొస్తుంది. కారణం, స్త్రీమూర్తి కదా. తాను స్నానం చేయడానికైనా ఇతరమైనటువంటి కాలకృత్యములకైనా ఎంత ఇబ్బంది పడుతుంది సీత. ఇక్కడ వనే ప్రాక్కేవలం తీర్థం. అయ్యో సీత ఎంత కష్టపడుతోందో అని మనస్సు కలిగి వాళ్ళందరితో అంటోంది. ఇత సుమిత్రే పుత్రస్తే సదా జలమతింద్రిత స్వయం హరతి సౌమిత్రి మమ పుత్రస్య కారణాత్. సుమిత్ర, నీ కుమారుడు ఎంత గొప్పవాడు. నీ కుమారుడు రోజు కూడా ఇక్కడి నుండి నీళ్లు తీసుకుని వెళ్ళి పాపం సీతకి రాముడికి నీళ్లు అందిస్తూ ఎంత కష్టపడుతున్నాడో కదా. స్వయం హరతి సౌమిత్రి. ఇక్కడెవరు నౌకర్లు లేరు, ఆ సేవకులు లేరు, కింకరులు ఎవరు లేరు. లక్ష్మణుడే వెళ్ళాలి, దిగాలి, నీళ్లు ముంచాలి, రాముడికి అంది ఇవ్వాలి, సీతమ్మకు అందివ్వాలి.
ఎంత కష్టపడుతున్నాడో చూడు నీ కుమారుడు అని. సుమిత్ర యొక్క కుమారుడు లక్ష్మణుడు కావడం చేత ముందు తాను అయ్యో మా రాముడు ఎంత కష్టపడుతున్నాడో అంటే అంతకంటే కష్టపడేవాడు లక్ష్మణస్వామి కదా. రాముడికైతే వనవాసం చెయ్యాలని నియమం ఉన్నది, కానీ లక్ష్మణస్వామికి లేదు. లేనివాడు ఎవరి కోసం చేస్తున్నాడు? రాముడి కోసమే చేస్తున్నాడు. కాబట్టి కౌసల్య ముందన్న మాట అయ్యో నీ కొడుకు ఎంత కష్టపడుతున్నాడో చూడు సుమిత్ర అంది. అన్న తర్వాత జఘన్యమపి తే పుత్ర కృతవాన్నతు గర్హిత భ్రాతుర్యదర్థ సమితం సర్వం తద్విహితం గుణై. ఇది చాలా మంచి శ్లోకం. జఘన్యమపి చాలా చిన్న చిన్న పనులు, రాజపుత్రుడు రాముడితో సమానమైన వాడు అయినటువంటి లక్ష్మణస్వామి చిన్న చిన్న నౌకరీ పనులు చేయించా. ఇల్లు ఊడవడం కానీ, పాత్రలు కడగడం కానీ, ఇలాంటి చేయించా. బట్టలు ఉతకడం కానీ చేస్తున్నాడు. కానీ నతు గర్హిత, ఎప్పుడు కూడా తప్పు చేసేస్తున్నాను అయ్యో నాకేం కర్మ అనేటువంటి అభిప్రాయంలో లేడు. కానీ సుమిత్ర భ్రాతు యదర్థ సమితం సర్వం తద్విహితం గుణై. ఎప్పుడైనా ఎవరికైనా ఒకళ్ళు సేవ చేస్తూ ఉంటే వీడి బతుకు ఇంతే, సేవ శ్వవృత్తి రాఖ్యాత అంటుంది శాస్త్రం. ఒకడి కింద పని చేయడం కుక్క బతుకు అంటుంది శాస్త్రంలో. శ్వవృత్తి అంటే కుక్క బతుకు అని అర్థం. కానీ భగవంతుని పట్ల సేవ చేయడం సేవ స్వవృత్తి రాఖ్యాత. స్వవృత్తి వేరు, స్వవృత్తి వేరు కదా. స్వవృత్తి అంటే నీచమైన బతుకు. ఒకడి కింద పనిచేస్తున్నామంటేనే వాడి అవమానాలు అన్నీ పడాలి కదా. వాడి తిట్లు, వాడు చేసేటువంటి అల్లర్లు అన్నీ పడాలి. అది అందువల్ల లోకంలో సేవ అనేది స్వవృత్తి, కుక్కపాటులా ఉంటుంది అనేటువంటి శాస్త్రమే సేవ స్వవృత్తి రాఖ్యాత. సేవ స్వవృత్తి అవుతుంది అంటే మన వృత్తి, మన ధర్మం అదే. ఎందువల్ల ఆత్మకు వేదాంతములో ఏది గుణము అంటే భగవంతునికి సేవ చేయడమే గుణము. సేవ ఎప్పుడు కూడా రెండు భావాల మీద ఆధారపడి ఉంటుంది. విధిగా చేసే సేవ కష్టంగా అనిపిస్తుంది, ఇష్టంగా ఉండే సేవ చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇష్టపడి చేసే సేవలో కష్టం అనిపించదు, తక్కువదనం అనిపించదు. తల్లి పిల్లవాడికి ఇష్టంగా చేసేటువంటి సేవ ఎంత నీచంగా అనిపిస్తుంది సామాన్యంగా. అదే ఇంకొక పిల్లవాడికి ఏదన్నా మలమూత్రాలు విసర్జించినప్పుడో తన మీద ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడో అనిపిస్తుంది. కానీ తన పిల్లవాడప్పుడు అనిపించే అవకాశం ఉండదు. కారణం ఇష్టం అక్కడ ప్రవర్తిస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు సేవ స్వవృత్తి అవుతుంది, ఇష్టం లేని చోట సేవ స్వవృత్తి అవుతుంది. కానీ లక్ష్మణస్వామి చేసే సేవ ఇష్టముతో కూడినది కాబట్టి కష్టం అనుకోడు కదా. కాబట్టి లక్ష్మణుడికి తద్విహితం గుణై. ఇక నుంచి లక్ష్మణస్వామి యొక్క గుణాలని పెంపొందించేటట్టుగా, లక్ష్మణుడికి ఉండేటువంటి కీర్తిని మరింత పెంపొందించేటట్టుగా అతని సేవ సాగుతోంది అంటూ సుమిత్రకి కౌసల్య చెప్పింది. అధ్యాయమపి తే పుత్ర క్లేశానాం అతథోచిత నీచానర్థం సమాచారం సజ్జం కర్మ ప్రముంచతు. అంత గొప్పవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడికి ఈ గతి పట్టకూడదు, ఇలాంటి స్థితి ఉండకూడదు. ఇక్కడ లక్ష్మణస్వామి మళ్ళీ అయోధ్యకు వచ్చేయాలంటే వస్తాడా? రాడు. రాముడిని తీసుకెళ్ళాడు. కాబట్టి నీ కుమారుడికి ఈ బాధ లేకుండా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అంది కౌసల్య. అంటే మా రాముడిని వెనక్కి తీసుకొద్దాం అంటే స్వార్థం అవుతుంది. కానీ లక్ష్మణుడిని ఇక్కడ ఉంచడానికి వీళ్ళే సుమిత్ర, మనం తీసుకువెళ్ళిపోదాం అంది సుమిత్రతో. సుమిత్రకి తెలియదా లక్ష్మణస్వామి రావాలంటే రాముడిని తీసుకువెళ్ళాలి అంటే ప్రిపేర్ చేస్తోంది వీళ్ళందరినీ కూడా. ఎలాగైనా సరే ఏడిచో బామాలో తల్లి ఏడిస్తే రాముడు ఊరుకుంటాడా? మనం ఏడిచి మొత్తుకునైనా రాముని వెనక్కి తీసుకురావాలి అని మానసికంగా వెళ్ళి సిద్ధం చేస్తున్నట్టు లెక్క కౌసల్యం. అందువల్ల అంది ఈ మాట, వెనక్కి తీసుకువెళ్ళాలి ఎలాగైనా సరే అని చెప్పి దక్షిణాగ్రేషు దర్భేషు సా దదర్శ మహీతలే పితురింగుది పిణ్యాకం న్యస్తమాయతలోచన. చూసింది తర్పణాన్ని ఇక్కడ ఇచ్చారు. కొంచెం దూరంగా చూస్తే దర్భల మీద అలా పిండ ప్రదానం చేసి ఉంది. చూడగానే బాధ కలిగింది. తం భూమౌ పితురార్తేన న్యస్తం రామేణ వీక్ష్యస ఉవాచ దేవీ కౌసల్య సర్వా దశరథ స్త్రియ న్యస్తమాయతలోచన అంటాడు వాల్మీకి. ఆయతలోచన అంటే ఇంత కళ్ళని ఇంతింతలు చేసి చూసింది అని అర్థం.
కళ్ళు చాలా విప్పారి చూచింది. అంటే దశరథుడు ఎలాంటి మహాచక్రవర్తి, ఆయన ఉండే భోగములన్నీ అద్భుతంగా జరిగాయి. అపరకర్మలన్నీ బంగారు పాత్రలతో బ్రహ్మాండమైనటువంటి పిండి వంటలతో జరిగితే అవన్నీ గుర్తొచ్చి ఇక్కడ రాముడు ఏం చేశాడు, ఆ గార చెట్టు విత్తనాలు పిండి నూరి ముద్దలు చేశాడు. వ్యస్తమాయతలోచన, ఏమిటి ఇదా దశరథుడికి పెట్టవలసినటువంటి పిండ ప్రధానం ఇదా అని న్యస్తమాయతలోచన, కళ్ళు విప్పారి చూచింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ముక్కును వేలేసుకున్న దశరథ భక్తులంతా కూడా. ఇద విక్ష్వాకునాథస్య రాఘవస్య మహాత్మనః రాఘవేణ పితృదత్తం పశ్యత ఏతతు యథావిధి. కౌసల్య అంటోంది, ఇక్ష్వాకునాథుడు. ఇక్ష్వాకు అంటే చాలా గొప్ప రాజుల్లో ఒకడే. వైవస్వత మనువు తర్వాత, కకుత్సుని తర్వాత ఇక్ష్వాకువు చాలా గొప్ప రాజు. ఈనాడు మనం రాముణ్ణి ఎలా చెప్పుకుంటున్నామో, రామచంద్రమూర్తి అవతరించేంత వరకు చెప్పుకునేటువంటి రాజులు 3-4 ఉంటారు. ఇక్ష్వాకు అని, కకుత్స్థుడని, రఘుమహారాజని చెప్పుకుంటాం. అందుకనే ఐక్ష్వాకులని, రాఘవులని, కాకుత్స్థులని వీళ్ళకి పేరు. అంత గొప్ప మహారాజు. ఆ మహారాజు వంశంలో పుట్టాడు దశరథుడు. రాఘవస్య అంతేనా, రఘుమహారాజు వంశంలో పుట్టాడు. మహాత్మనః, పోనీ వాళ్ళిద్దరు గొప్పవాడు, ఈయన తక్కువవాడు అంటే ఈయన కూడా మహాత్ముడు, వాడితో సమానమైనటువంటి వాడు దశరథుడు. అలాంటి దశరథుడికి రాఘవేణ పితృదత్తం. మళ్ళీ ఆ వంశంలో పుట్టిన రాఘవుడు ఏమిస్తాడు చూశారా? చూడండి, పశ్యత ఏతతు యథావిధి. చూశారా, ఇది పెట్టవలసి వచ్చింది అని కౌసల్య ఇలా బాధపడింది అని మనకి పైకి తెలుస్తుంది. కానీ లోపల అర్థం పశ్యత ఏతతు యథావిధి. యథావిధి ధర్మము తప్పకుండా పశ్యత మీరు సేవించండి అని అర్థం. అంటే అంత నమస్కారం చేయండి అని చెప్పింది మాట. ఇక్కడ వాల్మీకి చెప్పడు, కానీ అక్కడ ధర్మాన్ని పాటింపజేస్తుంది కౌసల్య. అందరూ కూడా పిండ ప్రదానం దగ్గర నమస్కారాలన్నీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత తస్య దేవ సమానస్య పార్థివస్య మహాత్మనః నైతదౌపైకం మన్యే భుక్త భోగస్య భోజనం. దేవుడితో సమానమైన వాడు దశరథుడు, గొప్ప వ్యక్తి, ఎన్నెన్ని భోగాలు అనుభవించాడు. అలాంటి భోగాలు అనుభవించినటువంటి దశరథుడికి ఈ పిండ ప్రదానం తగినది కాదు. అయినా కూడా రాముడు పెట్టాడంటే ఔపయికం, చాలా గొప్పదవుతుంది. కానీ నైతతో ఔపయికం, నిజానికి తగింది కాదు. కానీ రాముడే పెట్టాడంటే ఆయన చాలా ఆనందంగా తీసుకుంటాడు కదా. చతురంతాం మహీం భుక్త్వా మహేంద్ర సదృశో విభు కథ బింగుది పిణ్యాకం సభుంతే వసుధాధిప. ఎన్నెన్నో భోగాలు, ఎన్నెన్నో రకరకాల పిండి వంటలు, ఎన్నెన్నో రకరకాల ఆహారాలు తీసుకున్నటువంటి దశరథుడు ఈ ఇంగుది పిణ్యాకాన్ని ఎలా తింటాడో కదా అంటూ బాధపడింది. అతో దుఃఖతరం లోకే నకించిత్ ప్రతిభాతిమ. ఇంతకంటే దుఃఖం లోకంలో వేరేదైనా ఉంటుందా? సాధారణంగా మనం ఇంట్లో సామాన్యంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఏదైనా పొరపాటు జరిగి జైల్లోనో పడ్డాడు అనుకో, జైల్లో ఏదో పెడతారు, అరే రే జైలు కూడా ఏం తింటున్నాడో ఏమిటో అని అనుకుంటాం కదా. మరి దశరథుడో ఎన్నో భోగాలు అనుభవించినాం. అలాంటి వాడికి జైలు కూడు లాంటిది కూడా కాదా, కేవలం గారపళ్ళు అక్కడ ఉండేటువంటి ఆ కందమూలాలు దంచి పెట్టడమే కదా. అయ్యయ్యో అనుకుంది. నకించిత్ ప్రతిభాతిమ. ఇలాంటి దుస్థితి ఎవరికో కానీ కలగదు, పాపం ఈయన కలిగింది. యత్ర రామః పితృదత్యాత్ ఇంగుది క్షోధ బుద్ధిమాన్. ఈ ఇంగుది పిణ్యాకంతో ఈ పిండ ప్రదానాన్ని స్వీకరించాడు. రామేణ ఇంగుది పిణ్యాకం పితృదత్తం సమీక్షమే కథం దుఃఖేన హృదయం నస్ఫోటతి సహస్రధ. ఇలాంటి దుస్థితి చూస్తే నా హృదయం బద్దలైపోవాలి, కానీ బద్దలు కావట్ల. ఏమిటో కర్మ, ఇప్పటికే నేను ప్రాణం విడిచిపెట్టేవలసినటువంటి స్థితి. కానీ ఏదో పురాకృత కర్మ ఉంటుంది కదా, దానివల్ల ఇంకా బతికున్నా. ఈ దృశ్యం చూశాక నా గుండె బద్దలైనంత పని అయింది, కానీ ఇంకా నాకేం సావు రాలేదు కదా. కాబట్టి ఇంకా నేను ఏదో అనుభవించాలి అనుకుంది ఆవిడ. వేదాంతం తెలిసిన ఆవిడ కదా. కాబట్టి ఆ రకంగా శృతిస్తు కల్వియం సత్య లౌకికీ ప్రతిభాతిమ యదన్న పురుషో భవతి తదన్నాస్తస్య దేవతా. రాముడు ఏ మాట అన్నాడో గత సర్గలో అదే మాట కౌశల్య ఇక్కడ అంటుంది. విని అన్న మాట కాదు, రాముడికి ఈ మాట నేర్పినావిడే ఈవిడే. అదే ఆశ్చర్యం.
రామచంద్రమూర్తి ఎప్పుడు కూడా భగవంతునికి నివేదన కాని పదార్థము తినలేదు. అయోధ్యాకాండ చూస్తే మనకు తెలుస్తుంది. కౌసల్య ఎప్పుడు ఇంట్లో జాయమానా జనార్దనం తత్ర సహపత్న్యా విశాలాక్ష్యా నారాయణముపాగమతు. వాల్మీకి చాలా స్పష్టంగా చెప్తాడు. కౌసల్య ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ ఉన్నదని 3-4 సర్గల్లో అదే పనిగా అక్కడ నివేదన పెట్టందే ఏది ముట్టదు. ఆ నివేదన పెట్టాలి, రాముడికి పెట్టాలి. రాముడు ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ కౌసల్య దగ్గరికి రావాలి, ఆ నివేదన ప్రసాదమే తినాలి. ఇలా నేర్పినటువంటి కౌసల్య రాముడికి చెప్పింది చిన్నప్పుడు, యదన్న పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః. ఒకరోజు ఏకాదశి ఏదో వస్తే ఈవిడ ఏం పెట్టకూడదు ఏకాదశి నాడు పులగమని చేస్తారు. ఆ పులగం మాత్రం పెట్టింది, అదే తినాలి. ఏంటమ్మా ఇది, మనం సరే తిందాం, మనకు ఏకాదశి, దేవుడికి కూడా ఏకాదశి ఏమిటి అని అడిగాడు రాముడు. అప్పుడు చెప్పింది ఆవిడ, యదన్న పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః. మనం ఏం తింటామో నాన్న అదే దేవుడికి పెట్టాలిరా, దేవుడికి ఏది పెట్టామో నాన్న అదే మనం తినాలిరా అని చెప్పింది. ఈ ధర్మం బాగా వంట పట్టింది రాముడికి. కాబట్టి ఇక్కడ కౌసల్య అన్న మాట ఇలా అంటుందని తెలీదు, రాముడు అక్కడ అన్నాడు. ఆ మాటే యాజ్టీజ్గా మళ్ళీ ఇక్కడ అంది. అంటే రాముడికి ఎవరు నేర్పారు అంటే కౌసల్య నేర్పింది అన్నారు మన పెద్దల వ్యాఖ్యానంలో. చిన్నప్పటి నుంచి కూడా దేవుడికి ఏది పెట్టాలి అంటే ధర్మాన్ని బట్టి మనం ఏం తింటున్నామో అది పెట్టాలి. అంటే మనం ఇష్టం వచ్చిన అన్ని తింటాం కదండి అంటే దేవుడికి ఏది పెట్టచ్చో అది మనం తినాలి. దాన్ని అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ధర్మం సమన్వయంగా పొందాలి. కాబట్టి దేవుడికి ఏది పెట్టవచ్చునో అది మనం తినాలి, మనం ఏం తింటున్నామో అది పెట్టాలి. ఏది వండుకున్నా దేవుడికి పెట్టకుండా తినకూడదు. ఒకవేళ పోనీ అది వంటకానికి ఆరగింపు పనికిరాదంటే గనక ఆరగింపు చేసిన తర్వాత ఆ కణాన్ని దాంట్లో పెట్టి అయ్యా ఇది కూడా ఆరగింపైందని భావించు అని దండం పెట్టుకోకుండా తినడానికి వీల్లేదు. ఈ దోషాలు ఉండకూడదని ఆడవాళ్ళని వంట చేసేటప్పట్లో ఆడవాళ్ళే వంట చేయాలా మగాళ్ళు ఎందుకు చేయకూడదని మాట తర్వాత పక్కన పెడతాం. ఎవరు వంట చేసినా కూడా దైవాన్ని స్మరిస్తూ వంట చేయండి అని చెప్పారు. అందువల్ల విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వంట చేసేవారు. మా నాయనమ్మ గారికి సహస్రనామం ప్రారంభించి వంట అయ్యేంత వరకు సహస్రనామం చేసేవారు. అంటే అర్థం ఏంటి, సహస్రనామం అయిపోయినా మళ్ళీ ప్రారంభించి వంట నివేదనకి ఎక్కడ దాకా పెట్టాలో ఎన్ని మార్లు అయితే ఎన్ని మార్లు, వంటని బట్టి ఆలస్యం అవుతుంది, వంటని బట్టి సరిపోతుంది. అలాగా సహస్రనామాన్ని పఠిస్తూ వంటను చేసేవారు. అప్పుడు సహస్రనామాన్నో లేదా భగవన్నామాన్నో కీర్తిస్తూ వంట చేస్తే గనక ఆ ఇంట్లో ఆరాధన లేకపోయినా ఆరగింపు చేయకపోయినా కూడా అది ఆరగింపుతో సమానమైన పదార్థమై వాడు తినడానికి యోగ్యమవుతుంది. కాబట్టి ఒక్కోసారి ఇంట్లో ఆరాధన ఉండవు అందరిళ్లలో, కానీ ఇలా కనుక వంట చేస్తే అది దేవునికి నివేదన అయినట్టు అవుతుంది, మనం పాపం తిన్నట్టు కాదని మన పెద్దలు భగవన్నామస్మరణతోనే చేయండి. అక్కడ సీరియల్ పెట్టి అటో కన్ను ఇటో కన్ను వేసి ఏదో చెవుల్లో ఏదో పెట్టుకుని వింటూ అలా ఇలా వింటూ ఉంటే వంట చేసేంత వరకైనా అది యోగ్యమైన పదార్థం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఎవరు ఆహార నియమాన్ని జాగ్రత్తగా పాటిస్తారో వాడు తరిస్తారంట. అంటే ఆహార నియమానికి మోక్షానికి సంబంధాన్ని చెబుతాడు భగవద్గీతలో. ఆహారాన్ని పట్టే శరీరం పెరుగుతుంది, శరీరాన్ని పట్టే శరీరంలో ఉండే పండిన ఆహారాన్ని పట్టే భావాలు కలుగుతాయి. కోపమా, క్రోధమా, శాంతమా, బీభత్సమా, భయానకమా, శృంగారమా, ఏదైనా ఆహారం వల్ల కదా మార్పులు ఏర్పడదు. పోనీ ఇవన్నీ పక్కన ఉంటే మనస్సు ఎలా ఉంటుందంటే మనస్సు కూడా మనం తిన్న ఆహారంలో 6వ భాగం సారభూతమై అది మనస్సు. చాందోగ్యం చెప్పింది ఆహారంలో 6వ వంతు 6వ సారభూతమైనది మనస్సుగా పరిణమిస్తుంది. మనస్సు ఉండదు ఎప్పుడు కూడా. మనస్సు ఎలా ఉంటుంది, తినే ఆహారము సారమై మనస్సులా పరిణమిస్తూ ఉంటుంది. ఆహారం తగ్గించిన కొద్దీ మనస్సు ఉండదు. మనస్సుకు ఉండే రూపమేది ఆహార సారం. అందునే మీరు ఆహారం తిన్నాము 6 రోజులు మానేస్తే మనస్సు ఏం పనిచేయదు. మనస్సు పనిచేయకపోతే ఏమీ చేయలేదు, ఓపిక ఉండదు, బలం ఉండదు, చెవి వినిపించదు, కళ్ళు కనిపించవు. ఎందువల్ల ఏర్పడుతుంది? మనస్సు తయారు కాదు. మనస్సు తయారు కావాలంటే ఆహారం తీసుకోవాలి. మనస్సు మంచిదైతే
అన్నీ మంచి అవుతాయి. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. సుందరకాండలో హనుమ చెబుతాడు, మనస్సే కదా అన్నింటిలో ప్రవర్తింపజేస్తుంది. కన్ను ఏదైనా చూస్తోంది అంటే మనస్సు చెప్తుంది. మనస్సు యొక్క సంకేతం లేకుండా కన్ను చూడదు, చెవి వినదు, ఏది చెయ్యి. కానీ ఇంద్రియాణం ప్రవర్తనే మనోహి హేతు, మనస్సు కదా కారణమని హనుమ చెబుతాడు. సుందరకాండ 16వ సర్గకి ముందు 14, 13 సర్గలోను. అందుకనే మన పెద్దలు చెప్తారు, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే కాకుండా కారణం బంధమోక్షయో మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే ఈ బంధం తగలాలన్నా మనస్సే కారణం, ఇది విడిబడి మోక్షాన్ని పొందాలన్నా మనస్సే కారణం అని చెప్తారు. ఆ మనస్సు బాగుండాలంటే సరైన ఆహారం ఉండాలి, సరైన ఆహారం అవ్వాలంటే భగవన్ నివేదన జరగాలి అని మన పెద్దలు చాలా జాగ్రత్తగా ఇంట్లో దేవుణ్ణి పెట్టుకోండి, ఆరాధన చేసుకోండి, నివేదన చేయండి, చక్కగా తినండి అని చెప్పారు. కాబట్టి ఇది తెలిసినటువంటి నేర్పింది రాముడు చిన్నప్పటి నుంచి. కాబట్టి యదన్నః పురుషో భవతి. పాపం రాముడు అదే తింటున్నాడు కాబట్టి రాముడు తినే అన్నమే దేవసమానుడైన దశరథుడికి అదే పెట్టాడు. తప్పేముంది అని మనస్సులో ఒక సర్దుబాటు చేసుకుంది ఆవిడ. చేసుకుని ఏవమార్తాం సపత్న్యస్తాః జగ్గురాశ్వాస్యతాం తదా దదృశుశ్చాశ్రమే రామం స్వర్గచ్యుతమివామరం. మెల్లగా అక్కడ నమస్కారం చేసుకున్నారు. మెల్లగా కొండెక్కి ఆ దూరంగా చూస్తే రాముడు అక్కడ కూర్చుని ఉన్నాడు. స్వర్గచ్యుతమివామరం, పరమపదము నుండి కిందకి దిగి వచ్చిన పరమాత్మ వలె ఉన్నాడు. ఇది తత్వార్థం అంటారు. పైకి కనిపించే అర్థం స్వర్గచ్యుతమివ అమరం, స్వర్గాన్ని విడిచి వచ్చిన దేవేంద్రుడి వలె ఉన్నాడు అని. దేవేంద్రుడితో సమానము అంటుందా కౌసల్య? అనదు. కౌసల్య లౌకికమైనటువంటి సుఖాల కోసం ప్రాకులాడిన ఆవిడ కాదు. మనకి బాలకాండ చూసినా అయోధ్యాకాండ చూసినా అర్థమవుతుంది. ఎప్పుడు పాపం కాషాయం బట్ల కట్టుకోలేదు తప్ప పాపం ఆడ సన్యాసినిలా ఉన్నది. అలాంటి ఆవిడకి లౌకికమైనటువంటి స్వర్గాల మీదో దేవేంద్రాదుల మీదో పోలికలు కూడా రావు. ఆవిడకి ఎప్పుడు ధ్యాయమాన జనార్దనం. శానచ్ ప్రత్యయం అంటారు సంస్కృతంలో. ఒక్కొక్క ప్రత్యయానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి అర్థం ఉంటుంది. దీన్ని శానచ్ అంటారు. ధ్యాయమాన అని అర్థం. అంటే అర్థం ఎప్పుడూ భగవద్ధ్యానమే తప్ప వేరే ఉండదని అర్థం. ఇక్కడ ఎప్పుడూ భగవద్ధ్యానం చేసే ఆవిడ నోటి వెంట ఎలాంటి పోలికలు రావాలి? భగవంతుడితో సమానమైన పోలికలు రావాలి. కాబట్టి రాముడు ఎలా ఉన్నాడంటే పరమపదాన్ని వీడి కిందకి దిగిన పరవాసుదేవుని వలె ఉన్నాడు అని చెప్పాలి. కాబట్టి స్వర్గచ్యుతమివ అమరం చూచింది రాముణ్ణి. సర్వభోగై పరిత్యక్తం, ఏ భోగాలు లేవు. రామం సంప్రేక్ష్య మాతరః, కట్టే బట్టల దగ్గర నుంచి కూడా ఎప్పుడైనా వస్త్రేణ వపుషా వాచ, వస్త్రములు బాగుంటాయి. మనం బాగా ఉన్నవాళ్ళమా లేనివాళ్ళమా ఏం తెలియజేస్తుంది? వస్త్రం తెలియజేస్తుంది ముందు. తర్వాత కొంచెం మేకప్పో గీకప్పో ఉండేటువంటి విధానాన్ని బట్టి, మాట్లాడే తీరుని బట్టి వస్తుంది. ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క యోగ్యతను పెంచుతూ ఉంటాయి. చూడగానే రాముడు నారబట్టలు అంటే మీకు గోను బస్తాలు అప్పట్లో ఉండేవి, ఇప్పుడంతా ప్లాస్టిక్ బస్తాలు వచ్చాయి. గోను బస్తాలు కట్టుకుని కూర్చున్నాడు అంతే. పట్టుబట్టలు కట్టుకునేటువంటి రాముడు గోను బస్తాలు కట్టుకుని కూర్చుంటే ముందు ఆ బట్టలు చూసి అయ్యో అనిపించింది. సర్వభోగై పరిత్యక్తం, అరే సర్వభోగములను వదిలే. అంటే బట్ట కట్టుకోవడం దగ్గర నుంచి ప్రాథమికంగా భోగములన్నీ పైకి పైకి వెడతాయి. అలాంటి బట్టే ఇలా దదృశు ఆర్తాహ ముముచురశ్రూణి సస్వరం శోక కలుషితాహ. ఒక్కసారి ఆర్తనాదం చేసినట్టుగా గొల్లుమని అంతా బాధపడ్డారు. ఎవరు? దశరథ పత్నులు. పాపం కైకేయి పేరే ఎత్తడు వాల్మీకి. కొంచెం పైకి వెళ్ళాడు. తాసాం రామ సముత్థాయ జగ్రాహ చరణాన్ శుభాన్ మాతృనాం మనుజం వ్యాఘ్ర సర్వాసాం సత్యసంగరః. ఇలా కూర్చుని అందరితో మాట్లాడుతుండే రాముడు కాస్త వీళ్ళు పలకరిస్తున్నాడు కదా, అలా దూరంగా తల్లులు ఉచ్చారం చేయగానే గబగబా వెళ్ళి ముందు ఆ పాదాల మీద పడ్డాడు. రాముడికి ఉండే గొప్పతనం విధేయత. గబగబా తల్లి కనిపించగానే గబగబా వెళ్ళాడు. మాతృనాం జగ్రాహ చరణాన్ శుభాన్. ఒక్క కౌసల్య యొక్క పాదములు మాత్రమే కాదు, కౌసల్యకి నమస్కారం చేశాడు. మళ్ళీ లేవకుండా సుమిత్రకి చేశాడు. అక్కడ ఉండే ప్రధాన పత్నులందరికీ చేశాడు. కైకేయి కూడా చేశాడు. కానీ చెప్పడు వాల్మీకి. ఎందుకంటే ఇక్కడే చెప్పేస్తారు సస్పెన్స్ దేనికి.
కైకేయిని ఎవరూ చూడ్డంలా, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. తమాషా ఏంటంటే కైకేయి కనిపించట్ల అసలు. అంటే చాలా అవమాన భారంతో, అంటే ఇంత దుస్థితికి ఈ రాజ్యంలో కలిగిన ఈ ఉపద్రవానికి నేను కదా కారణం. మా అబ్బాయికి రాజ్యాన్ని ఇప్పించాలనుకున్నాను, సరిగ్గా అబ్బాయిని కూడా నన్ను తిట్టేటట్టుగా, అబ్బాయి చేత కూడా నిందించబడే దుస్థితికి చేరాను. ఇలాంటి స్థితిలో ఉంది కైకేయి. పాపం కైకేయి మనసు మారిపోయి చాలా మంచి ఫ్రెష్గా నిర్మలమైనటువంటి హృదయంలో ఉన్నది. కారణం, మా అబ్బాయికి రాజ్యం అక్కర్లా, ఎవరికి అక్కర్లా, రాముడే పొందాలి అనేటువంటి స్థితిలోకి వచ్చేసింది. అలా పశ్చాత్తాపడుతున్న ఆవిడ ఇదివరకైతే దశరథుడి తర్వాత కౌసల్య కంటే ముందు కైకేయి కనిపించింది. ఇప్పుడు అందరి వెనుక తలదాచుకుని ఉసుగు వేసుకుని ఎవరికి కనిపించకుండా ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక వ్యక్తిని, ఒక 10 మంది ఉన్నప్పుడు ఈ ఒక గొప్ప వ్యక్తి, ప్రత్యేకంగా గుర్తింపు గల వ్యక్తికి నమస్కారం చేస్తారు. ఎవడు లేదని, గుర్తింపు లేదనుకోండి, ఇష్టం లేదనుకోండి, పలకరించడం మానేస్తారు, తోసుకుంటూ వెళ్ళిపోతారు, భుజాలు తోస్తారు, పక్కకు తోసేస్తారు. అలా ప్రతి వాడు కైకేయిని పక్కకి తోస్తూ వెనక్కి తోస్తూ వెనక్కి తోస్తూ ఉండాలి. అది కైకేయి స్థితి. ఇది మనకి పెద్దలు చెప్పే మాట. ఎందుకు కనిపించదంటే తర్వాత ఉండే వాక్యాల్లో ఇది మనకు అర్థమవుతుంది. అంటే ముందు వచ్చిందనుకోండి, కౌసల్య ముందు నిలబడేటువంటి ఆ స్థితి కాదు. పాపం సిగ్గుపడుతూ వెనకాల నుంచుంటే, సుమిత్రకి వెనకాల నుంచుంటే, అక్కడ ఉండే రాజపత్ని ఇంకో ఆవిడ ఉంటుంది. భోగపత్తులు ఎక్కువ మంది కదా దశరథుడు. పో వెనక్కి పో అని వెనక్కి పో. అలా 100 మంది తోస్తే ఎక్కడ వెళుతుంది? 360 మంది భార్యల వెనకాల 361వ భార్యగా నిలబడి ఉంది. అక్కడ ఉండిపోయింది. అది స్థితి. అంటే పశ్చాత్తాపడుతోంది ఆవిడ. కాబట్టి వాల్మీకి ఎందుకు చెప్పలేదంటే, ఎవ్వరికీ అక్కర్లేని కైకేయి నాకెందుకు అనుకుని వాల్మీకి కూడా చెప్పలేదు అన్నారు పెద్దలు. వాల్మీకి కూడా రాయొచ్చు కదా బాబు, వాల్మీకైనా రాయొచ్చు కదా. అంటే వాల్మీకి కంటికి కూడా కనిపించదు ఆ కైకేయి. అంటే కైకేయి దృశ్యం కనిపిస్తుంటే వాల్మీకి ఒక టీవీలో ప్రోగ్రాం చూస్తున్నాడు ఆయన, అంతా కనిపిస్తోంది. కౌసల్య, సుమిత్ర, తక్కిన వాళ్ళు ఎక్కడో ఉసుగేసుకుంటే కైకేయిని ఎలా గుర్తుపడతాడు? గుర్తుపట్టలేడు కదా. కాబట్టి కైకేయి వాల్మీకి కంటికి కనిపించదు. వాల్మీకి ముందు ఒక టీవీ పెట్టినట్టుగా రామాయణం నడుస్తుంది. అది చూస్తూ వాల్మీకి రాస్తుంటే కైకేయి కనిపిస్తే కదా రాయాలి, కైకేయి అనిపిస్తే కదా రాయాలి. కైకేయి గుర్తురాలా, కైకేయి అక్కడ కనిపించలా, వాల్మీకి చెప్పలా, ఎవరికీ ఆవిడక్కర్లేదు, వాల్మీకి కూడా అక్కర్లేదండి అని నవ్వుతూ మన పెద్దలు కైకేయికి కనిపించకపోవడానికి కారణం అది అని చెప్తారు. సరే, ఇలా పక్కన ఉంటే రాముడు అందరికీ నమస్కారం చేశాడు, కైకేయికి కూడా నమస్కారం చేశాడు. ఆయన వెతుక్కుంటూ వెళ్ళి చేసి ఉంటాడు. కాబట్టి అందుకని జగ్రాహ సర్వాన్ చరణాన్ శుభాన్ అంటే అర్థం. వెళ్ళాడు, అందరికీ నమస్కారం చేశాడు. చేసిన తరువాత తాం పాణిభి సుఖస్పర్శై మృద్వంగుళితలై శుభై ప్రమమార్ష్టూరజ పృష్ఠాత్ రామస్యాయతలోచన. కౌసల్యకి నమస్కారం చేయగానే వంగి ఉంటాడు కదా, వీపు కనిపిస్తుంది కదా. ఇలా నారబట్టలు కట్టుకుని, ఏవో చొక్కాలు గిక్కాలు ఏమి ఉండవు కదా, నారబట్టలు కట్టుకుని ఉంటాడు. కాబట్టి అప్పటిదాకా బాధపడి కింద పడిపోయిన రాముడికి వెనకాల వీపంతా మట్టి ఉన్నది, మట్టి ఆకులు అన్నీ అంటుకుని ఉన్నాయి. ఎవరు పట్టించిన స్థితిలో లేరు. తల్లి కదా, ఎప్పుడైతే నమస్కారం చేశాడో కౌసల్య ఆ చూసి ఆ వెనకాల ఉండే మట్టి అంతా తీసింది అంటాడు వాల్మీకి. అది కూడా కనిపించింది. రజః పృష్ఠాత్, వెనకాల ఉండేటువంటి ఆ రజస్సు మొత్తాన్ని కూడా కైకేయి తాహ పాణిభి సుఖస్పరిశై. రాముడికి ఎంత సుఖం కలిగిందంటే అంత సుఖం కలిగింది. తల్లి ముట్టుకుంటే ఏ కుమారుడికి ఆనందం కలగదు కదా. కౌసల్య ఎప్పుడైతే ముట్టుకుందో సుఖస్పరిశై మృదు అంగుళి తలై శుభై, అది గొప్పతనం. చాలా మెత్తటి చేతులతో కౌసల్య పట్టుకోగానే రాముడికి ప్రాణం లేచినంత పనైంది. చాలా ప్రమమార్ష్టూరజ పృష్ఠాత్, వీపును అంటుకుని ఉన్న ఆకులను మట్టిని కౌసల్య తుడిచింది అని అన్నాడు వాల్మీకి. అంటే ఎంత ప్రేమో చూడు. అలా సాగింది. అయిన తర్వాత సౌమిత్రిద పితా సర్వాహ, లక్ష్మణస్వామి కూడా రాముడు వెంటే అందరికీ నమస్కారం చేశాడు. మాతృ సంప్రేక్ష దుఃఖిత, తల్లి దగ్గరికి వచ్చినప్పటికీ బాధ కలిగింది. బాధపడుతూనే అందరికీ నమస్కారం చేశాడు. అభ్యవాదయతాసక్తం శనై రామాదనంతరం, అలాగా నమస్కారం చేసి మళ్ళీ రాముడు పక్కన ఉంచుంటాడు అంతే. అతను ఎవరితో మాట్లాడు, ఏ పని పెద్దగా కల్పించుకుని చేసేవాడు కాడు లక్ష్మణస్వామి. మళ్ళీ రాముడి వెనకాల ఉంచున్నాడు వచ్చి. ఇంకా తర్వాత సీతాపి యథా రామే తథా తస్మిన్ సర్వాః బహుతిరే స్త్రియః వృత్తిం దశరథా జాతే లక్ష్మణే శుభలక్షణే.
వచ్చినటువంటి కౌసల్యాదులందరికీ కూడా రాముడి మీద కంటే లక్ష్మణస్వామి మీద ప్రేమ పొంగింది. అయ్యో అవసరం లేకపోయినా అన్న కోసమని ఎంత కష్టపడుతున్నాడు అంటూ వారు ఆ లక్ష్మణస్వామి మీద లక్ష్మణి శుభలక్షణి అని అంటారు. శుభలక్షణి అంటే ఎంత మంచి గుణములు కలిగిన వాడుతను అని వాళ్ళంతా కూడా లక్ష్మణస్వామి విషయంలో బాధపడ్డారు. సీతాపి చరణాంస్తాసాం ఉపసంగృహ్య దుఃఖిత శ్వశ్రూణామశ్రుపూర్ణాక్షి సా బభూవ అగ్రతస్థిత. సీతాదేవి కూడా అత్తగారులందరికీ నమస్కారం చేసి అత్తగారి ఎదురుకుండా నిలబడి ఉంది. అత్తగారు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక విధేయురాలైన కోడలి వలె అక్కడ నిలబడి ఉంది. బభూవ అగ్రతస్థిత. ఎప్పుడైనా నియమం చెప్తారు మన ధర్మశాస్త్రంలో, వ్యవహార కాండ అనేటువంటి కాండలో మన పెద్దలు చెబుతూ, తండ్రి గనక ఆకస్మికంగా వస్తే కొడుకు ఏ పని చేస్తున్నా నిలబడి తండ్రి దగ్గర నిలబడి ఉండాలి. అంటే ఏం పని చెప్తావు నాన్న అని అడిగి, ఏం లేదన్నా మామూలుగా వచ్చేందుకు పని చూసుకో అంటే వెళ్ళాలి. ఇది నియమం. ఇలా పాటించకపోతే కొడుకు అవిధేయుడు అవుతాడు అని శాస్త్రం చెప్తాడు. అలాగే అత్తగారు వచ్చినప్పుడు కోడలు కనుక ఆ స్థితిని పొందకపోతే అవిధేయురాలు అవుతుంది అని శాస్త్రం. మరి ఈ శాస్త్రాన్ని సీతమ్మ తల్లి ఇక్కడ పాటించినట్టుగా వాల్మీకి మనకు చెప్తాడు. ఇక్కడ ఉండే దృశ్యాన్ని బట్టి ధర్మాన్ని మనం వెతుక్కునేటువంటి అవకాశం, ధర్మాన్ని గుర్తించవలసినటువంటి అవకాశం కనిపిస్తుంది. బభూవ అగ్రతస్థిత. నమస్కారం చేసి వెళ్ళిపోయింది అని చెప్పచ్చు కదా. అగ్రతస్థిత, కౌసల్య ముందు నిలబడి నిల్చున్నది అంటే, అమ్మ అత్త ఏం నన్నేం చేయమంటావు అని ఆజ్ఞ కోసం నిలబడి ఉన్నట్లుగా నిలబడి ఉంది. ఇది గమ్మత్తు. అప్పుడు ఏం చేస్తుంది అత్తగారు? తాం పరిష్వజ్య దుఃఖార్తాం మాతా గుహితరంజథ వనవాస కుశాందీనాం కౌసల్యా వాక్యమబ్రవీత్. ఒక్కసారి కౌగిలించుకు. ఎలా కౌగిలించుకుంది అంటే, అత్తగారు కోడల్ని కౌగిలించుకున్నట్టు కాదు, కూతురుని తల్లి కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుంది. తేడా ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కోడలు ఎప్పుడు కోడలే, కూతురు ఎప్పుడు కూతురే. అంటే కూతురుని గట్టిగా హత్తుకున్నట్టుగా హత్తుకుని ఉంటే ఉపవాస కుశాందీనా. ఇదివరకు సీతమ్మ మీద ఇదే ప్రేమ ఉంటుంది. అలా ఉన్నప్పుడు కొంచెం నడుము కానీ ఆ శరీరం కానీ సౌష్ఠవంగా కనిపించేది. ఇప్పుడు చిక్కిపోయినట్టుగా అనిపించింది. బాగా చిక్కి తన చేతిలోకి జారి సరిపోయినట్టుగా. ఇదివరకైతే కొంచెం అలా కౌగిలించుకునేది, ఇప్పుడు ఇలా. ఇందువల్ల లేదు, తిండి లేదు కదా, అందువల్ల వాల్మీకి చెప్తాడు ఉపవాస కుశాందీనా. అంటే ప్రయోగము ఉపవాసము చేత కుశురాలైన సీతను కౌసల్య కౌగులించుకుంది అనవసరం. ఎందుకు అండమనగా అంటే కౌసల్య యొక్క మనస్సులో అయ్యో చిక్కిపోయింది నా కోడలు అంది అని భావన మాట. ఆ ప్రయోగం వల్ల మనకి కనిపించేటువంటి భావం అది. అలాగా కౌసల్య వాక్యమబ్రవీత్. కౌసల్యలా అంటోంది, విదేహ రాజస్య సుత. ఒక్కసారి వాళ్ళ తండ్రిగా గుర్తొచ్చారు. జనక చక్రవర్తి యొక్క కుమార్తె. స్నుషా దశరథస్య చ. దశరథ చక్రవర్తి యొక్క కోడలు రామపత్ని కథం దుఃఖం. ఒక చక్రవర్తికి కూతురు, ఒక చక్రవర్తికి కోడలు, కాబోయిన చక్రవర్తికి భార్య. అలాంటి ఈ సీతకి కథం దుఃఖం సంప్రాప్త విజనే వనే. ఎవ్వరూ దాసీదాసగణం కూడా లేకుండా తన పని తాను చేసుకుంటూ తన తండ్రి తాను వండుకుంటూ ఉండేటువంటి దుస్థితిలో ఈ పిల్ల ఉన్నదే అని బాధ కలిగి పద్మం ఆ తపసంతప్తం. బాగా వేడికి ఎండకి వాడిపోయిన పద్మంలా, పరిక్లిష్ట విగోత్పలం, బురద కొడితే ఆ నల్లపడి వడిలిపోయినటువంటి ఒక కలువ పువ్వులా, బంగారం మీద దుమ్మంతా పడితే మెరవని బంగారంలా, క్లిష్టం చంద్రమివాంబుదై. ఒక మేఘములన్నీ గనక కప్పేస్తే కనిపించకుండా ఉండే చంద్రుడిలా ఉండేటువంటి సీతను చూచి బాధపడింది. ఈ ఉపమానములన్నీ కూడా కేవలం వర్ణన కోసం వేసిన ఉపమానములు. ఒక్కొక్క ఉపమానము ఒక్కొక్క దానికి సంకేతమై ఉంది. పద్మం ఆ తపసంతప్తం అంటే సహజమైనటువంటి లావణ్యము కలిగినటువంటి సీతకి లావణ్యము తగ్గింది. అత్తగారు చూస్తారు కదా, ఎంతో ముద్దుగా అందంగా ముగ్ధ మనోహరంగా ఉండే సీత గట్టిక నేల మీద తినే తిండి, చలిలో స్నానం ఉంటే ఎలా ఉంటుంది శరీరంలో? నాజూకుతనం ఉంటుంది. ఆ నాజూకుతనం పోయింది అని చెప్పడం కోసం పద్మం
ఇవ ఆ తపసంతప్తం. వాల్మీకి ప్రయోగంలో ఉండే విశేషాలు ఇవే. అలా ఉంది. రెండోది పరిక్లిష్ట విభోత్పలం, బురద కొట్టిన కలువ పువ్వులా ఉన్నది. అంటే అక్కడ ఉంటే ఎన్నెన్ని ఆభరణాలు, ఎన్నెన్ని సెంట్లు, ఎన్నెన్ని సుగంధాలు. ఆ సుగంధాల మైపూతలేమీ లేవు కదా. బురద, మట్టి, అలా దుమ్ము ఉంటే దుమ్మంతా గమనించింది. ఒక్కసారి కౌగిలించుకోవడంతోనే శరీరము లావణ్యము తగ్గింది అనుకుంది. అయ్యయ్యో శరీరం అంతా బురద బురదగా మట్టి మట్టిగా ఉండే నా తల్లికి అనుకుంది. కాంచనం రజసాధ్వస్తం, ఇది అందమైన పని. ఒక దుమ్ము పడిన బంగారంలా ఉన్నది అంటారు. దుమ్ము పడినా బంగారం బంగారంగా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, బంగారం మీద దుమ్ము పడినా చాలా అందంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పటికి కూడా అందంగా ఉంది అని అర్థం. అది అర్థం. ఈ మూడు విశేషాలకు ఉండేటువంటి తాత్పర్యములవి. అలాగా సీతమ్మని దగ్గరకు చేర్చుకుని కౌసల్య దుఃఖపడింది. ముఖంతే ప్రేక్ష్యమాం శోకో దహత్యగ్నిరివాశ్రయం భృశం మనసి వైదేహి వ్యసనారణి సంభవ. నిప్పెక్కడ పుడుతుంది అంటే ఒక కట్టెని ఇంకో కట్టెతో గట్టిగా రాపిడి చేస్తే నిప్పు పుడుతుంది. నా హృదయం అనేటువంటి కింద ఉండే అధరారణిని, నా దుఃఖం అనేటువంటి పైన పెట్టిన ఉత్తరారణి బాగా అరగదీస్తే నా గుండెల్లోనే మంట పుట్టింది. ఎక్కడో మంట అయితే ముందు ఒళ్ళు కాలి కాదు గుండెలు కాలుతాయి. గుండెల్లోనే మంట పుడితే ముందు గుండె కాలిపోతుంది కదా. కాబట్టి ఇప్పుడుండే దుఃఖం ఎలా ఉంది అంటే సీత, నా గుండెలోనే నిప్పు పుట్టినట్టుగా ఉంది. నీ ముఖాన్ని నేను చూడలేకపోతున్నాను. కాబట్టి దహతి ఇవ అగ్ని ఇవ ఆశ్రయం భృశం మనసు. నా గుండె మండిపోయి నిప్పుల్లో కాలిపోతున్నట్టుగా ఉంది నిన్నిలా చూస్తుంటే అని కౌసల్య ఆ వైదేహితో, సీతమ్మ తల్లితో ఉంది. బ్రువంత్యామేవం ఆర్తాయాం జనన్యాం భరతాగ్రజ పాదావాసాద్య జగ్రాహ వశిష్ఠస్య చ రాఘవః. మళ్ళీ రాముడు ఏం చేశాడంటే మళ్ళీ కౌసల్య ఈ స్థితిలో ఇంకా 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 మాట్లాడేస్తే ఎట్లా? అందరికీ మళ్ళీ దుఃఖం ఏర్పడిపోయి మళ్ళీ వనవాసానికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి మళ్ళీ వంగి రాముడు కౌసల్య పాదాలు పట్టుకున్నాడు. అంటే అమ్మాయి ఇంకా ఆపేసి బాధపడకండి, బాధపడుతున్న కొద్దీ బాధ కొనసాగుతూ ఉంటుంది అన్నట్లుగా మళ్ళీ పాదావాసాద్య పాదాలు పట్టుకుని మళ్ళీ లేచి ఎప్పుడైతే రాముడు పాదాలు పట్టుకున్నాడో కౌసల్య ఆపేసింది. రాముడు ఆపమన్నాడని గుర్తించింది. అది ఇంకా పాపం మాట్లాడుతూ ఉండేది. పెద్దావిడ కదా, ముసలావిడకు ఉండేటువంటి ధోరణి మనకు తెలుస్తుంది. లోపల ఉండే ప్రేమంతా కూడా కార్యముల ద్వారా వాళ్ళు చెప్పలేరు, పాటల ద్వారా చెబుతారు. మనకి అందుకనే అబ్బా సోది పెట్టేస్తుందండి మా ముసలావిడ అనిపిస్తుంది మనకి. కానీ పాపం వాళ్ళు ఇప్పటిదాకా మన కోసం సేవ చేసిన వాళ్ళు ఇంకా చెయ్యలేక మనం చెయ్యడానికి ఏమో సలహాలు ఇద్దామని పాపం వాళ్ళ అవస్థ వాడు పడుతూ ఉంటారు. అలా కౌసల్య అలాగా ఇంకా ఎంత మాట్లాడుతుందో అని మళ్ళీ రాముడు ఒకసారి పాదాలు పట్టుకునేటప్పటికీ కౌసల్య ఊరుకుంది. పక్కన వీళ్ళందరికీ నమస్కారం చేసిన తర్వాత వశిష్ఠ మహర్షిని అప్పుడు చూశాడు రాముడు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి పాదాలకు నమస్కారం చేశాడు. పురోహితస్య అగ్ని సమస్య వై తదా బృహస్పతేరింద్ర ఇవామరాధిపః ప్రగృహ్య పాదౌషు సమృద్ధ తేజసః సహైవ తేనోపవివేశ రాఘవః. వశిష్ఠుడు నమస్కారం చేశాడు. దేవేంద్రుడు బృహస్పతికి నమస్కారం చేసినట్లుగా. అంటే అర్థం, సకల సౌఖ్యములతో ఉండే దేవేంద్రుడు ఎంత ఆనందంగా బృహస్పతికి నమస్కారం చేస్తాడో, వనవాసమును కూడా సుఖముగా అనుభవించ నేర్చినటువంటి రాముడు అంత ఆనందంగానూ వశిష్ఠుడికి నమస్కారం చేశాడంటే, అయ్యో వశిష్ఠ నాకు ఈ గతి పట్టింది అనే బాధ రాముడిలో ఏమీ లేదని చెప్పడం కోసం ఆ ఉపమానాన్ని వాల్మీకి వాడతారు. అలా నమస్కారం చేసి ముందు ఆయన కూర్చోబెట్టారు కదా, తను అనుకున్న గద్దె మీద ముందు ఆయన కూర్చోబెట్టి ఆయన అనుమతితో తేన ఉపవివేశ రాఘవః. అది అర్థం. రాముడు కూర్చుంటే వశిష్ఠుడు పక్కన కూర్చున్నాడు కాదు, వశిష్ఠునితో పాటుగా ఆయన అనుమతిని పొంది రాముడు కూడా ఉపవివేశ పక్కనే కూర్చొనెను. ఆ గద్దె మీద వశిష్ఠుడు మధ్యలో కూర్చున్నాడు, ఒక పక్క రాముడు కూర్చున్నాడు. అది అర్థం. నిజానికి సహైవ గురువుతో సమానంగా కూర్చున్న రాదు, ఎప్పుడు కూర్చోవచ్చు, ఆయనే అనుమతిస్తే కూర్చోవచ్చు. అది చెప్పడం కోసం మనకి సహైవ తేన ఉపవివేశ రాఘవః. అంటే వశిష్ఠుని యొక్క ఆజ్ఞ మేరకు కాదనలేక రాముడు ఆ వశిష్ఠుని పక్కన కూర్చొనెను. ఇది మనకు తెలియాలి. కాబట్టి సహ అనే ప్రయోగం ఇంత భావాన్ని తెలియజేస్తుంది.
తతో జఘన్యం సహితై సమంత్రిభిః పురప్రధానైశ్చ తథైవ సైనికైః జనేన ధర్మజ్ఞతమేన ధర్మవాన్ ఉపోపవిష్టో భరతస్తదాగ్రజం. ఎప్పుడైతే వశిష్ఠుడు కూర్చున్నాడో, రాముడు కూర్చున్నాడో, భరతుడు సైనికులందరినీ కొంచెం జాగ్రత్తగా కొంచెం వెనక్కి వెళ్ళమన్నారు. వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ఎవరికి వారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని రాముని యొక్క మాటలు వినడం కోసం పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారే, ఒక పిన్ పడేసినా కూడా వినిపించకుండా ఉండని శబ్దాలు వదిలిపెట్టి రాముడు నోటి వెంట ఏ మాట వచ్చినా వినాలి వినాలి అన్నట్టుగా అంతా కూడా కూర్చున్నారు. ఉపోపవిష్ట, భరతుడిని కూడా రాముడు వచ్చి ఇలా కూర్చోమన్నాడు. భరతుడు కూర్చోకుండా రాముడికి పక్కగా కిందగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. భరతుడికి ఉండే గొప్పతనం. ఉపోపవిష్ట అంటే ఉపవిష్ట, ఉపవిష్ట కాదు ఉపోపవిష్ట. రాముడికి సమీపంలో కిందగా భరతుడు కూర్చున్నాడు. అంటే ఇద్దరే గద్దె మీద, రాముడి కింద పాదాల దగ్గర భరతుడు ఉన్నాడు. అలా కూర్చున్నారు. ఉపోపవిష్టస్తు తదా సవీర్యవాన్ తపస్వి వేషేణ సమీక్ష్య రాఘవం శ్రియాజ్వలంతం భరతః కృతాంజలిః యథా మహేంద్రః ప్రయతః ప్రజాపతిం. ఈ పక్కన మధ్యలో వశిష్ఠుడు, ఒక పక్కన రాముడు, రాముడి వెనుకే లక్ష్మణుడు, రాముడికి ఈ పక్కన భరతుడు, భరతుడికి ఆనుకుని శత్రుఘ్నుడు ఇలా ఉన్నారు. ఈ పక్కనేమో వశిష్ఠ మహర్షి గొప్ప అగ్ని స్వరూపంలో ఆయన కనిపిస్తూ ఉంటే, వీళ్ళు ముగ్గురు ఈ పక్కన ఎలా కనిపిస్తున్నారో వాల్మీకి చెప్తున్నాడు చూడండి ఎంత అద్భుతంగా. కిమేషవాక్యం భరతోద్య రాఘవం ప్రణమ్య సత్కృత్య చ సాధు వక్ష్యతి ఇతీవ తస్యార్యజనస్య తత్వతో బభూవ కౌతూహలముత్తమం తదా. ఎవడన్నా ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి కనుక, ఏ ప్రధానమంత్రి అనుకుందాం, ఏ గవర్నరో లేకపోతే ఏ రాష్ట్రపతితో వచ్చి ఒక సభలోకి వచ్చి కూర్చుంటే ఆయన మాట్లాడే కొద్దిగా ఉంటుంది. 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడే, ఎక్కువ ఉపన్యాసాలు చెప్పేటట్టుగా ఉండదు. ఏది సారతరమో తమమైన మాటో అని చెప్పి ఊరుకుంటారు కదా, ఆ మాటలు వినడానికి సదస్సులంతా ఎంత జాగ్రత్తగా ఉంటారో. రాముడి నోటి వెంట ఏమొస్తుంది అన్నట్టుగా వీరంతా ప్రణమ్య కిమేషవాక్యం భరతోద్య రాఘవం. రాముడి గురించి భరతుడు ఏం మాట్లాడతాడు? ఇప్పటిదాకా మన దగ్గర నాకు రాజ్యం వద్దు అని అనుకుందాం. భరతుడు తీరా వెళ్ళిపోయిన తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య రాజ్యాన్ని ఎలా పరిపాలించమంటావు అంటాడా? అంటే భరతుడిలో కోరిక ఉన్నట్టే కదా, రాజ్యం కోరిక. ఇలాగా భరతుడు ఏం మాట్లాడతాడు, రాముడు ఏం చెప్తాడు అని చెవులను నిక్కపొడుచుకున్నట్టుగా వీరంతా కూడా కిమేష వక్ష్యతి, ఏం మాట్లాడతారో అని బభూవ కౌతూహల ఉత్తమంతదా. ఎవ్వరికి వారికి అందరికీ కౌతూహలమే, వశిష్ఠుడికి కూడా కౌతూహలమే. అలాంటి స్థితిలో ఉండే ఆ దృశ్యాన్ని వాల్మీకి వర్ణిస్తుంటున్నాడు. స రాఘవ సత్యధృతి. రాముడెప్పుడు సత్యధృతి. రాముడేం మాట్లాడినా తాను ఏదైతే సంకల్పించుకుని ఇక్కడి దాకా వచ్చాడో దానిని తప్పని వాడు రాముడు అని వాల్మీకి చెప్తున్నాడు. సత్యధృతిశ్చ లక్ష్మణో రామ మహానుభావో లక్ష్మణ. లక్ష్మణుడు మహానుభావుడు. ఆ ప్రయోగంలో ఉండే గొప్పతనం. సాధారణంగా మహానుభావుడు అంటే ఏమంటారు, గొప్పవాడండి అంటారు. కాదు, మహా అంటే చాలా గొప్ప. అనుభావ అనుసరించి భావమును కలిగినవాడు. ఎవరిని అనుసరించి? రాముని అనుసరించి. రాముడు ఏదైతే అనుకుంటాడో దానికి తూచా తప్పకుండా లక్ష్మణస్వామి ఉంటాడని చెప్పడం కోసం వాల్మీకి మహానుభావ లక్ష్మణ. లక్ష్మణుడు మహానుభావుడు. భరతశ్చ ధార్మిక. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రయోగం విశేషం. రామ సత్యధృతి, లక్ష్మణ మహానుభావ, భరత ధార్మిక. ధార్మికుడు, ధర్మాన్ని తప్పనివాడు. కాబట్టి ధృతా సుహృద్భిశ్చ విరేజురధ్వరే. ఇక్కడ మనకి శత్రుఘ్నుడి గురించి చెప్పాల. ఇక్కడ రాముడి తర్వాత మహానుభావుడు లక్ష్మణుడు ఎలాగో, భరతుని యొక్క అనుభావాన్ని పట్టి ఉండే శత్రుఘ్నుడు కూడా మహానుభావ శత్రుఘ్న. ఇది అధ్యాహారము అని అంటారు. లక్ష్మణస్వామి ఎలాగైతే రాముడి వెనకాలే ఉన్నాడో, భరతుని వెనకాలే శత్రుఘ్నుడు కూడా ఉన్నాడు. ఇలా ఉంటే శత్రుఘ్నుడు భరతుని వెనకాల, రాముడు కూర్చుని ఉన్నాడు. భరతుడు కింద కూర్చున్నాడు కాబట్టి వెనకాల ఉండే శత్రుఘ్నుడు కలిపి ఒకే మూర్తిలా కనిపిస్తారు, ఒకే అగ్నిహోత్రంలా కనిపిస్తున్నారు. రాముడు కూర్చున్నాడు, లక్ష్మణస్వామి నిలబడ్డాడు కాబట్టి లక్ష్మణస్వామి ఊర్ధ్వాగ్నిలాగా, రాముడు కింద కూర్చున్నవాడేమో ఇంకో అగ్నిలా కనిపిస్తే వాల్మీకి గిట
ప్రయోగం గొప్పతనం. యథాహ సదస్యైః సహితాః త్రయోగ్నయః, త్రేతాగ్నులు కనిపించినట్టుగా కనిపించారు. ముగ్గురినే వర్ణించారు. త్రేతాగ్నులు అంటే మూడే అగ్నులు. లక్ష్మణుడు అగ్ని, రాముడు ఒక అగ్ని, భరతుడు శత్రుఘ్నుడు కలిపి ఒక అగ్ని. అది మాట. సహితాః త్రయోగ్నయః. ఎక్కడైనా వేదములు త్రయీ అన్నప్పుడు ఏం రావాలి? ఋగ్వేదము అథర్వవేదము ఒకటి, సామవేదము యజుర్వేదము, ఇది త్రయీ అంటే అర్థము. అంతే తప్ప మూడే వేదాలండి, తర్వాత ఎవరో రాసి అథర్వేదాన్ని చేర్చారండి, లేదా తర్వాత ఆ మంత్రాలు కొన్ని ఈ మంత్రాలు కొన్ని అన్ని కలిపి ఇంకో వేదం తయారైంది అండి అని ఈనాడు మనం ఈ సాహిత్యంలో, లౌకిక సాహిత్యంలో, వైదిక సాహిత్యంలో, వాంగ్మయంలో కనిపించే మాటలన్నీ తప్పే. ఇప్పుడు పెద్ద పెద్దవాడు రాసినటువంటి పుస్తకములుగా ఉండే గ్రంథములలో కూడా ఇదే భావం. మెక్డొనాల్డ్, మ్యాక్స్ ముల్లర్ లాంటి వారు ఏదైతే చెప్పారో ఆ మాటలే మనవాడు అనువాదం చేసి ఇది తప్పేమో తప్పు కాదు అనే భావన కూడా మర్చిపోయేంత స్థితిలో దాన్ని అనుసరిస్తున్నారు పెద్దలు కూడా. అది ఆశ్చర్యం. త్రయీ అంటే మూడు వేదములు అని అర్థం కాదు, మూడు విభాగములుగా ఉన్న వేదము అని అర్థం. కానీ ఇది పెద్ద ఉపన్యాసం. ఇక్కడ వాల్మీకి త్రయోగ్నయ అని ఎందుకన్నాడు? నలుగురు అన్నదమ్ములంటే పాపం శత్రుఘ్నుడు అవసరం లేదా అంటే కాదు, శత్రుఘ్నుడు భరతుడు కలిపి ఒకే ఒక్క అగ్ని. కారణం, ఇద్దరూ కూర్చుని ఒకరి వెనక ఒకరు కలిసినట్టుగా ఉన్నారు. కానీ లక్ష్మణుడు నిలబడి ఒక అగ్నిలా, రాముడు గద్దె మీద కూర్చుని ఒక అగ్నిలా ఉంటే త్రయోగ్నయ, మూడు అగ్నుల్లాగా త్రేతాగ్నుల్లా ప్రకాశించారు. ఈ పక్కన కూర్చున్నటువంటి బ్రహ్మగారులాగా వశిష్ఠుడు ఉన్నాడు. ఒక బ్రహ్మ యొక్క నేతృత్వంలో, ఒక బ్రహ్మ యొక్క ఆర్త్విజంలో జరిగేటువంటి మహాయజ్ఞంలాగా కనిపించింది అందరికీ కూడా. మూడు అగ్నులు ప్రకాశిస్తున్నట్టుగా కనిపించింది అని వాల్మీకి తనకు కనిపించిన ప్రయోగాన్ని మనకి 32వ శ్లోకం ద్వారా ఈ 103వ సర్గకి ముగింపులో చెప్పాడు. అథ చతురుత్తర శతతమ సర్గ, 104వ సర్గ ప్రారంభం. తంతు రామ సమాజ్ఞాయ భరతం గురువత్సలం లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రష్టుం సముపచక్రమే. గత సర్గలో భరతుడు రాముడి గురించి ఏం మాట్లాడతాడా అని వీళ్ళంతా వింటూ ఉంటే, భరతుడు మాట్లాడాలనుకుని నోట మాట రాక, గొంతు పెగలక అలాగా నిస్తేజంగా ఉండిపోతే భరతుని మాట్లాడించడం కోసమని రాముడు మాట్లాడుతున్నాడు అంటూ ప్రారంభించాడు. భరతుడు మాట్లాడలే ముందు. ఇప్పుడు తంతు రామ సమాజ్ఞాయ, భరతుడు మంచి దుఃఖంలో ఉన్నాడని భరతుని మీద చేయి వేసి భ్రాతరం గురువత్సలం, చాలా ప్రేమతో చేయి వేసి లక్ష్మణేన సహ భ్రాత్ర, లక్ష్మణునితో కలిసిన రాముడు ప్రష్టుం సముపచక్రమే, తానే అడుగుతున్నాడు. వచ్చినవాడు భరతుడు తానే చెప్పాలి, కానీ రాముడు అడుగుతున్నాడు ఏమని? కిమేతతో ఇచ్చేయమహం శ్రోతం ప్రవ్యాహతం త్వయ. భరత, నీ మాటలు వినాలనుకుంటానయ్యా, నువ్వేం చెప్పదలుచుకున్నావో వినాలని నేనున్నాను అన్నాడు. భరతుడికి మాట రావట్లేదు, కొంచెం కష్టంగా ఉన్నప్పుడు గొంతు పెగలదు కదా, కానీ నువ్వు మాట్లాడాలి. యస్మాత్వమాగతో దేశం ఇమం చీర జటాజిమి, నీవు అడవికి ఎందుకు వచ్చావు? వచ్చిన వాడివి జడలు ఈ బట్టలు ఎందుకు ధరించావు? నేనైతే తాపసాశ్రమాన్ని స్వీకరించాను, నీకేం కర్మయ్యా? నీకెందుకు ఈ జడలు ఈ బట్టలు? నువ్వు కూడా గోను బస్తాలు కట్టుకున్నావు, నువ్వు కూడా మరిపాలు పూసుకుని అందంగా ఉండే కురువులన్నీ కూడా అట్టకట్టినట్టుగా చేసుకున్నావు, నీకేం వచ్చింది? ఎందుకు ఇలా చేసావు నువ్వు? కిన్నిమిత్తమిమం దేశం కృష్ణాజన జటాధర, ఇంత రాజువై ఉండి, అయోధ్య పరిపాలకుడవై ఉండి, ఇంత దీనంగా అడవికి రావాల్సినటువంటి అవసరం నీకేమున్నది? నాకైతే ఒక నియమం ఉన్నది, వచ్చా, నీకేం అవసరం ఉన్నదయ్యా? ఇత్యుక్త కైకయ హిత్వా రాజ్యం ప్రవిష్టస్త్వం తత్సర్వం వక్తుమర్హసి. కాబట్టి నేను అడిగిన వాటికి చక్కగా సమాధానాలు చెప్పవా భరత అన్న. అంటే ఇత్యుక్త కైకయీ పుత్ర, నేను కైకేయి కుమారుణ్ణి అనుకున్నాడు భరతుడు. అంటే అర్థం ఏంటి? మా అమ్మ చేసిన దుర్మార్గం వల్ల నాకు ఈ దుస్థితి కలిగినది అనే భావన కలిగిన భరతుని వాల్మీకి వర్ణించిన ప్రయోగం కైకయీ పుత్ర అని. అంటే ఆ పదం ప్రయోగించడానికి ఉండే సందర్భం అది. కైకేయి కడుపున అనవసరంగా పుట్టా అనే భావన భరతుడిలో మెదిలింది కాబట్టే కైకయీ పుత్ర అని వర్ణించి, కాకుత్స్థేన మహాత్మన
రాముడితో ఇలా అంటున్నాడు, ప్రగృహ్య బలవద్భూయ ప్రాంజలి వాక్యమబ్రవీత్. బలంగా ఒక్కసారి తన శక్తిని కూడబలుక్కుని మళ్ళీ నమస్కారం చేస్తూ ఇలా అంటున్నాడు, ఆర్యం తాత పరిత్యజ్య కృత్వా కర్మ సుదుష్కరం గతస్వర్గం మహాబాహు పుత్రశోకాభిపీడిత. నిజంగా తల్లిని తిట్టాలి అనిపించింది మనసులో. మా అమ్మ దుర్మార్గురాలైన మా అమ్మ వల్ల అనిపిస్తే ఒక్కసారి ఈ మాట ఉందే అంటే గనక రాముడి కంటి వెంట ఎర్రటి జీర చూడవలసి వస్తుందేమో అని తమాయించుకుని ఆర్యం తాత పరిత్యజ్య చాలా అద్భుతంగా మృదువుగా చెప్పాడు. మా నాన్న మంచివాడు చేసే పనిని విడిచిపెట్టి చెడ్డ పని చేశాడు. మా నాన్న మంచిగా చేయలే. మన నాన్న ఆర్యం తాత పరిత్యజ్య కృత్వా కర్మసు దుష్కరం, చెయ్యకూడని పని మా నాన్నగారు చేయవలసి వచ్చింది. ఎవరి వల్ల అంటే మళ్ళీ మా అమ్మ వల్ల. అమ్మ పేరు చెప్తే మన కోపం వస్తుంది రాముడికి. రాముడికి కైకేయి అంటే ఇష్టం కదా. ఇక్కడ కైకేయిని నిందారోపణ చేయకుండా మా నాన్న చెయ్యకూడని పని చెయ్యవలసి వచ్చిన స్థితి ఏర్పడింది, అందువల్ల ఆయన అనుభవించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. చెయ్యకూడని పని చేశాడు కాబట్టే మన నాన్నగారు పైకి వెళ్ళిపోయారు. అన్నయ్య పుత్రశోకాభిపీడిత, కొడుకుని తలుస్తూ పోయారు. ఎవరా కొడుకు? నువ్వే. నందో శత్రుఘ్నున్నో లక్ష్మణున్నో కాదు, రామా 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 త్వామేవ శోచన్ అని చెప్పాడు కదా వాల్మీకి. నిన్నే తలుస్తూ పోయాడు. ఇక్కడ స్త్రియా నియుక్త. రాముడు వింటుంటే రాముడిలో మృదువుగా వింటున్నాడు అనిపించింది. ఇప్పుడు కొంచెం కైకేయి గురించి చెప్పచ్చు అనిపించింది. చెప్తున్నాడు స్త్రియా నియుక్త. ఒక ఆడదాని మాటలు వినొచ్చు అలాగా. కైకేయ్యా మమ మాత్ర పరంతప. నా తల్లి కైకేయి, ఆవిడ మాటలు విన్నాడు. కైకేయి మాటలు ఎవరన్నా వినొచ్చా? కౌసల్య మాటలు వింటే వినొచ్చు, లేదా సుమిత్ర మాటలు వినొచ్చు. కానీ మమ మాత్ర అంటే అక్కడ ట్రస్ట్ చేసి చెప్పడం మాట. నా తల్లి ఎలాంటిదో నీకు తెలుసు కదా. అలాంటి కైకేయి మాటలు విని మా నాన్నగారు ఈ పని చేశారు. ఏం పనో తెలుసిన? చకార సుమహత్పాపం. సుపాపం, మహత్పాపం, రెండు రకాల విశేషణాలు. చాలా చెడ్డ పని అంటే చాలు గొప్ప చెడ్డ పని అండి అంటారు. ఇంకా తూర్పున ఉండేటువంటి విశాఖపట్నం తర్వాత శ్రీకాకుళం ఈ ప్రాంతాల వాళ్ళంటే మా చెడ్డ మంచివాడు అండి వాడు. చెడ్డ మంచివాడు. చెడ్డవాడా మంచివాడా అంటే చెడ్డ మంచివాడు అంటే చాలా గొప్ప మంచివాడని చెప్పడం కోసం కదా. ప్రయోగాలు అలా ఉంటాయి. కాబట్టి సుమహత్పాపం, చాలా గొప్ప పాపం. పాపమే గొప్పది. మహత్పాపం ఇంకా చాలా దొడ్డ చెడ్డ పాపం అని చెప్పాడు భరతుడు. ఇందువల్ల రెండు, నీలాంటి కొడుకుని పంపించడం ఒక పాపం, నాలాంటి తల్లి మాట వినడం రెండో పాపం. ఈ రెండు కలిపి సుమహత్పాపం, పెద్ద చెడ్డ పని చేశాడు మా నాన్నగారు అని. ఇదం ఆత్మయశోహరం. రెండు పోయే. మా నాన్నగారు చేసే రెండు పనుల వల్ల, రెండు పాపాలు. మా అమ్మ మాట వినడం, ఇలా పని చేయి, నీలాంటి కొడుకుని దూరం చేయడం, రెండు కదా చేశాడు. ఆ రెంటి వల్ల ఏం పోయాయి? రెండు పోయాయి మా నాన్నగారు. ఏమిటి? ఆత్మ యశోహరం, ఆత్మహరం యశోహరం అంటే తాను పోయాడు, తన కీర్తి. ఇప్పటిదాకా చాలా జాగ్రత్తగా కష్టపడి కీర్తిని సంపాదించుకున్న దశరథకి ఏం మంచివాడండి, పంచు కుమారుణ్ణి అడవిలో పడేశాడు కదా, ఏం తండ్రి అండి అనేసరికి. కాబట్టి తనకి తాను పోయాడు, తన కీర్తి పోయింది. రెండు పనుల వల్ల రెండు పాపాలు, రెండు ప్రాయశ్చిత్తాలు అయిపోయాయి. అంటే మాటలు మాట్లాడేటప్పుడు ఎంత విలువగా, ఎంత గంభీరంగా, ఎంత తూకంగా అంటారు. తెలుగులో భలే తూకంగా మాట్లాడండి అంటారు. మాటల్లో ఎక్కడ అసందర్భాలు అప్రస్తుతాలు ఉండవు. మాట్లాడిన ప్రతి మాటకి ఒక అర్థము, ఒక పద్ధతి ఉంటాయి. అలా మాట్లాడి సారాజ్య ఫలం అప్రాప్య విధవా శోకకర్షిత పతిష్యతి మహాఘోరే జర నిరయే జననీ మమ. అలా దశరథుడు ఆత్మ యశోహరమైనటువంటి సుమహత్పాపం చేశాక ఎవరు నష్టపోయా తెలుసునా? అయోధ్య విధవా జాత. అయోధ్య అంతా విధవరాలైపోయింది అన్నాడు. మా తండ్రో మీ తల్లో అని చెప్పడం కాదు. అయోధ్య అంతా కూడా భర్త లేనిదై నిస్తేజంగా ఉన్నది. అదే స్థితిలో నా తల్లి ఉన్నది. అంటే ఇంతకీ మూల కారణం ఈవిడ అని చెప్పి జననీ మమ. మా తల్లికి నరకంలో కూడా చోటు వస్తుందో లేదో తెలియదు.
నరకాలకు మించినటువంటి తప్పిది అన్నాడు. క్షమాషోడశి అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథం ఉన్నది, 16 శ్లోకాలు. క్షమాషోడశి అని పేరు. వేదవ్యాసస్య తనయం వేదాచార్యం తమాశ్రయే అని అంటారు. వేదవ్యాస భట్టరని మహానుభావుని యొక్క కుమారుడు, ఆయన పేరు వేదాచార్యులు అని పేరు. ఆయన రాసిన స్తోత్రం భగవంతుడితో దెబ్బలాడుతూ ఉంటాడు. ఎంత గొప్పగా దెబ్బలాడతాడంటే, నువ్వా గొప్ప నేనా గొప్ప అంటే. చాలా భక్తుడి. రంగనాథుడు కోపం వచ్చేది, ఏమిటా నేను గొప్ప కాదా అన్నాడు. నువ్వు గొప్ప ఏం కాదని, నువ్వెలా గొప్ప అవుతావు. వాడిద్దరికే మాటలు భలే ఉంటాయి 16 శ్లోకాల్లో. తాను అంటాడు, నేను పాపం చేస్తాను, నేను నరకంలో పడేస్తా అన్నాడు భగవంతుడు. ఏ నరకంలో పడేస్తావు? నువ్వు చేసిన పాపాన్ని పట్టి పడేస్తాను. ఎన్ని నరకాలు ఉన్నాయి? చాలా నరకాలు ఉన్నాయి. నరకాన్ని పుట్టించడానికి ఎంతకాలం పడుతుంది? 2 నిమిషాలు చాలు భగవంతుడు. ఆ శ్లోకాల్లో వస్తుంది భావన అంతా కూడా. ఆహా, 2 నిమిషాలు నరకాలు పుట్టిస్తే గనక నేను ఒక్క నిమిషంలో కొన్ని వేల నరకాలు పుట్టించినా కూడా తగనంత పాపం చేస్తా. నువ్వు నరకం పుట్టించాలంటే ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, బిల్డింగ్లు కట్టాలి, యముణ్ణి పెట్టాలి, కింకర్లు పెట్టాలి, కత్తులు రంపాలు సిద్ధం చేసుకోవాలి. నాకేం ఒక్క మాట అంట, నువ్వు లేవంట, నీ భక్తులంతా దుర్మార్గులంట, గురువుగారు పరికి మాలినవాడంట. చాలు కదా. నేను చేసి చిన్న మాటకి నువ్వు ఎన్ని నరకాలు పుట్టించినా కూడా నేను ఇలా తిడుతూనే ఉంటా. నువ్వు నరకాలు పుట్టిస్తూనే ఉండు. 3 లోకాలు నరకాలతో నిండిపోతాయి. 14 భువనాలు నరకాలు అయిపోయినా కూడా నా తప్పుకి సరైన నరకం నువ్వు సృష్టించలేవు. కానీ నువ్వా గొప్ప నేనా? నువ్వే గొప్పరా. కాబట్టి ఏం చేస్తావు? నీ దగ్గర కరుణానే ఉంది కదా, నువ్వు కనుక క్షమించాను అంటే అయిపోయి. క్షమించలేదు అన్నావా, నీకే శ్రమ ఎక్కువ. నరకం పుట్టించుకుంటూ వెళ్ళాలి, ఇంకో యముణ్ణి పెట్టాలి, ఇంత కర్మ నీవేం పడతావయ్యా. క్షమించాను ఒక్క మాట చాలు, నీకు శ్రమ తప్పుతుంది, నాకు శ్రమ తప్పుతుంది అని ఆ భగవంతుడితో దెబ్బలాట క్షమాషోడశి అనేటువంటి గ్రంథం. అద్భుతమైన గ్రంథం. అలాగే ఇక్కడ భరతుడు చెప్తున్నాడు, నిరయే జననీ మమ. ఏ నరకంలో ఉంటుందో, నరకం సరిపోతుందో సరిపోదో అన్నట్టుగా మాట్లాడాడు. తస్య మే దాసభూతస్య ప్రసాదం కర్తుమర్హసి అభిషించస్వచాద్యైవ రాజ్యేన భగవానివ. అన్నయ్య, నేను రాజపుత్రుడిగా రాల, తమ్ముడిగా రాల, పౌరుడిగా కూడా కాదు, దాసభూతస్య నీకు సేవకునిగానే వచ్చా. భరతుడు శ్రీవైష్ణవ సంప్రదాయపు మౌలికములన్నింటికీ కూడా భరతుని యొక్క ఆద్యత్వం మనకు కనిపిస్తుంది అని వేదాంత దేశకులు తమ పాదుకా సహస్రంలో ప్రారంభంలో చెప్తారు. భరతాయ పరం నమోస్తు తస్మై. భరతుడు ఎంత గొప్పవాడంటే ఒక అద్భుతమైనటువంటి ఒక సంప్రదాయాన్ని మనకి ప్రారంభించి మనకు అందించిన మహానుభావుడు అంటారు. రాముడి దగ్గర తనకి సంబంధం ఉన్నా ఈ సంబంధాలని పెద్ద సంబంధాలు కావు. దాసభూతస్య, నీతో నాకుండే సంబంధం నీకు నేను దాసుడను అనే భావనే అని భరతుడు చెప్తున్నాడు. కాబట్టి దాసుడిని ప్రార్థన చేస్తున్నా. ప్రసాదం కర్తుమర్హసి, నన్ను అనుగ్రహించవా. అభిషించస్వ అద్యైవ. అద్య అంటే ఇప్పుడే, ఇక్కడే నువ్వు పట్టాభిషేకం చేసుకోవా. అంతా సిద్ధంగా ఉన్నాం. వశిష్ఠ మహర్షి మిత్రో శివరుణోసి అంతా చెప్పేస్తాడు. ఋతుకులంతా నీకు ప్రోక్షణ చేస్తారు, మేమంతా జయధ్వానాలు చేస్తాం. సైనికులంతా కూడా నీకు ఛత్రం చామరం అన్ని పడుకొచ్చాం, పాదుకులు అన్ని పడుకొచ్చేసాం. ఇక్కడే పట్టాభిషేకం జరగాలి. రాముడు ఇక్కడ నుండే అయోధ్యకు వస్తావా, ఆనందం, లేదా ఇక్కడి నుంచే పరిపాలించు. కాబట్టి అద్యైవ, ఇక్కడే పట్టాభిషేకం జరగాలి అని భరతుని యొక్క కోరిక. అద్యైవ రాజ్యేన మఘవానివ. ఒక రాజ్యాన్ని, త్రిలోక రాజ్యాన్ని ఇంద్రుడు పొందినట్టుగా అన్నాడు. తమాషా, ఇంద్రుడికి పట్టాభిషేకం ఎలా జరిగిందో 2 రకాల కనిపిస్తుంది. వామనుడై త్రివిక్రముడై ఈ లోకములన్నీ కొలిచిన తర్వాత ఇంద్రుడిని పిలిచాడు భగవంతుడు. వచ్చాడు చిన్న పిల్లల్లాగా, దాసభూతుల్లాగా, నౌకరులాగా వచ్చాడు. తీసుకో 3 రాజ్యాలు అని తన పాదము నుండి పడేటువంటి తీర్థంతో అతను అభిషేకించాడు. ఎక్కడ అభిషేకం జరిగింది? ఇంద్రుడికి. ఆ సింహాసనంలోన కాదు, ఒక దగ్గర నిర్జన ప్రదేశంలో అడవిలో ఇంద్రుడిని ఉంచోబెట్టి తన పాదాన్ని బ్రహ్మదేవుడు కడుగుతూ ఉంటే ఆ పాదపు తుంపరను ఇంద్రుడి మీద వేసి నీకు పట్టాభిషేకం అయింది పో అన్నాడు. అది గుర్తొచ్చి భరతుడు అంటున్నాడు, రాజ్యేన మఘవానివ. ఆనాడు ఎక్కడ నిలుచుంటే అక్కడే ఇంద్రుడికి పట్టాభిషేకం జరిగినట్టుగా ఇక్కడ ఉన్న నీకు ఇక్కడే జరగాలి. అంటే ఆ ఉపమానాన్ని చెప్పడంలో ఉండే గొప్పతనం.
ఆ రకంగా ఇక్కడే జరగాలి రామా నీకు. ఇమాహ ప్రకృతయ సర్వాహ. అలా ఉండకూడదయ్యా. ప్రకృతి మండలం అంతా ఉంటే తప్ప పటాభిషేకం పనికిరాదని ధర్మశాస్త్రం ఉన్నది కదా అంటే ప్రకృతి మండలం అంతా తీసుకొచ్చారు. రాజా అమాత్య, అమాత్యుడున్నాడు, సేనాధ్యక్షుడున్నాడు, ధర్మాధ్యక్షుడున్నాడు, చతురంగ బలం ఉన్నది, సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు, పురోహితుడు ఉన్నాడు, ఇంకేం కావాలి. ప్రకృతయ ఇమా ప్రకృతయ. ప్రకృతి మండలం అంటే 5 ప్రధానంగా ఉండేటువంటి స్థితిని ప్రకృతి మండలం అని అంటారని ఒక రాజ్యనీతి శాస్త్రంలో తెలుస్తుంది. అంటే మంచి మంత్రి, ప్రధానమైన మంత్రి, సైన్యాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు, ఉత్తమ కులగురువైనటువంటి రాజగురువు, పురోహితుడు, ఈ 5 ఉంటే పట్టాభిషేకానికి ప్రకృతి మండలం అని అంటారు. వీళ్ళందరినీ కావాలని చూపించాలి. వశిష్ఠుడికి కదా నడిపించాల్సిన అవసరమే ఉంది. వశిష్ఠుడు ఎందుకు రావాలి, పురోహితులంతా ఎందుకు రావాలి, వామదేవాదులంతా ఇక్కడ ఎందుకు రావాలి? నేను ఇక్కడే పట్టాభిషేకం చేయడం కోసమే అందరినీ తీసుకుని వచ్చానయ్యా. ఇక్కడే జరగాలి. విధవాహ మాతరశ్చయాహ. విధవాహ ప్రయోగం భర్త లేనివారు అని అర్థం కాదు, రాజు లేనివారై. ప్రకృతి అంతా ఇక్కడికి వచ్చింది. అమ్మలు ఇక్కడే ఉన్నారు, అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు, అందరినీ తీసుకొచ్చాను. తత్సకాశమనుప్రాప్తా ప్రసాదం కర్తుమర్హసి. ఇంకా నువ్వు తప్పించుకోవడానికి వీలు లేని స్థితిలో, పట్టాభిషేకం జరగనటువంటి స్థితిలో, పట్టాభిషేకం జరగడానికి వీలైనటువంటి అనువాచనం, అనుకరణం అంతా కూడా చేసుకుని ఇక్కడ సిద్ధంగా ఉంటే నువ్వు ప్రసాదం కర్తుమర్హసి, అనుగ్రహించవా రామా. తదా అనుపూర్వ్యాయుక్తంచ యుక్తంచ ఆత్మని మానద రాజ్యం ప్రాప్నుహి ధర్మేణ సకామాన్ సుహృదః కురు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా కూడా నీవే రాజువు కావలసి ఉన్నది. ఇది మా అందరి యొక్క నిర్ణయం. తదానుపూర్వ్య, మన ముత్తాతగారు తాతగారికి ఎలా ఇచ్చారో, తాతగారు తండ్రి గారికి ఎలా ఇచ్చారో, తండ్రి గారి తర్వాత జ్యేష్ఠుడవైన నీవే రాజ్యాన్ని పొందాలి. తదానుపూర్వ్య. అనుపూర్వి అంటే అర్థం అది, ఆనుపూర్వి అంటారు. ఇలా పొంది యుక్తంచ, ఇది యుక్తమైనది, యుక్తంచ ఆత్మని. ఇప్పుడు ఉండేటువంటి సందర్భాన్ని పరిష్కరించినా పరిగణించినా కూడా నేను రాజు కాను నేను చెప్తున్నా, నీవే రాజు కావాలని ప్రకృతి మండలం అంతా కోరుకుంటోంది అంటే ఇటు ధర్మశాస్త్రము అంగీకరించింది, ఇటు ప్రజలంతా అంగీకరిస్తున్నారంటే నీవు తప్ప ఇంక రాజు ఎవరవుతారయ్యా. కాబట్టి ఇంక నువ్వు తప్పించుకోవడానికి వీలు లేకుండా మనం చెక్ పెడతారు సరే, చెస్ ఆడేటప్పుడు చెక్, ఇట్టించి చెక్, అట్టించి చెక్ పెట్టినట్టుగా ధర్మశాస్త్రం ప్రకారం కాదంటావా, ఇదిగో చెక్. ప్రకృతి ప్రజలు ఒప్పుకోవట్లేదయ్యా అంటావా, ఇదిగో చెక్. ప్రకృతి మండలం లేదంటావా, ఇదిగో చెక్. ఇలాగా 4 వైపులా ధర్మాన్ని నిలబెట్టి రామాను ఒప్పుకొని తీరాల్సిందే అని విజయం సాధించిన వాళ్ళలాగా మాట్లాడాడు. సకామాన్ సుహృదః కురు. నువ్వు గనక ఇలా గనక ఓడిపోతే, నువ్వు ఓడిపోతే ఆనందించేవాడు ఎవరు? మేమంతా ఆనందిస్తాం. ఎలా ఓడిపోతే? మా కోరిక తీర్చేటట్టుగా నీవు ఓడిపోతే గనక మేమంతా ఆనందించేవాడు అవుతావయ్యా. భవతు అవిధవా భూమి సమగ్ర పతినా త్వయ శశిలా శశినా విమలేనేవ శారదీ రజనీయథ. ఇలాగా నిన్నేదో ఇబ్బంది పెట్టాలని కాదు రామ. భవతు అవిధవా భూమి. ఈ భూమికి భర్త లేకుండా అవ్వచ్చునా? తప్పు కదా. కాబట్టి భూమికి భర్తృత్వం వహించవలసినటువంటి శక్తి నీకు మాత్రమే ఉన్నది. సమగ్ర పతినా త్వయ. ఈ భూమండలమంతా నిన్నే కోరుకుంటోంది. పతిం నాథయమానేన అంటారు అక్కడ యుద్ధకాండలు. అక్కడ నిన్నే భర్తగా కోరుకుంటోంది. శశిలా శశినా విమలేనేవ శారదీ రజనీయథ. శరత్కాలంలో ఉండే నిర్మలమైన ఆకాశం చంద్రుడి యొక్క రాకని కాంక్షిస్తున్నట్లుగా నీ యొక్క రాకని మేమంతా కాంక్షిస్తున్నాము. ఏభిశ్చ సచివై సార్ధం శిరసాయాచితో మయా భ్రాతు శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి. భరతుడికుండే ఉపజ్ఞ అంటారు. ఇది భరతుడికుండే గొప్పతనం. మాటలు మాట్లాడేటప్పుడు చాకచక్యం ఎట్లా ఉంటుందో ఈ శ్లోకం ద్వారా చెప్తారు. ఏభిశ్చ సచివై సార్ధం. ఒక మంత్రి రాలా, 8 మంది వైదిక లౌకిక మంత్రులంతా వచ్చి నిలబడ్డారు. ఇక్కడ 8 మంది వైదిక మంత్రులు వచ్చారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, ఇక్కడ సిద్ధార్థుడు, సుమంతుడు ఇత్యాది దుష్టకి వీళ్ళంతా కూడా ఈ పక్కన నుంచి. ఏభిశ్చ సచివై సార్ధం. ఏభి సచివై సార్ధం 16 మంది కూడా వైదిక లౌకిక మంత్రులంతా ఇక్కడ కూడి ఉంటే శిరసాయాచితోమయ. రాజు నేను అనుకునే నీవు
నేను రాజును కాదని తల వంచి నేను నమస్కారం చేస్తూ ఉంటే, భ్రాతు తమ్ముడని ప్రేమిస్తావా, నీకు నేను తమ్ముణ్ణి. శిష్యుడని ప్రేమిస్తావా, శిష్యుణ్ణి. కాదు దాసుడు అంటావా, దాసుణ్ణి. భ్రాతు శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి. నువ్వు ఏ రకంగా చూచినా నువ్వు అనుగ్రహించి తీరవలసినదే కదా అని భరతుడు నిర్బంధం చేసేటట్టుగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతాడా అని చెవులను నిక్కించుకుని వినే ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగేటట్టుగా భరతుడు మాట్లాడుతున్నాడు. తదిదం శాశ్వతం పిత్రియం సర్వం ప్రకృతి మండలం పూజితం పురుష వ్యాఘ్ర నాతిక్రమితుమర్హసి. చాలా విలువైనటువంటి పదం. తదిదం శాశ్వతం పిత్రియం. తండ్రి యొక్క వారసత్వంగా వచ్చేటువంటిది ధర్మానుగుణంగా సాగాలి తప్ప తండ్రి గారి ఇష్టంగా సాగడానికి వీల్లేదు. ఇది ధర్మం. ఆస్తి వచ్చింది, తండ్రి కనుక ఆస్తి సంపాదిస్తే కొడుక్కి ఇవ్వక్కర్లా. కానీ ముత్తాత గారి ఆస్తి తారకొచ్చి తన ఆస్తి తన మనవడికి ఇచ్చేటట్టు విధానంలో తండ్రి అబెబే ఇది నీకు ఇవ్వనరా ఇంకోడికి ఇస్తాను అంటే తండ్రి మాట చెల్లదు. ఈనాటికి రాజ్యాంగం అదే కదా, మరి ఆనాడు రాజ్యాంగం కూడా అదే కదా. దశరథుడికి అర్హత ఎక్కడుంది ఇంకో కొడుకు ఇవ్వడానికి? అనేవాడేవాడు ఇంకో కొడుకు కాదు, కానీ ఈ రాజ్యాన్ని పొందిన కొడుకే మాట్లాడుతున్నాడు. దశరథునికి నిన్ను కాదని నాకిచ్చే అర్హత లేదు రామ. పిత్రియం అంటే అర్థం. పిత్రియం అనే పదానికి ఉండే అర్థం పితృపైతామహం ద్రవ్యం ఔరసం సంప్రచక్షతే. ఇది స్మృతిలో వాక్యం. అంటే పితృపైతామహంగా ఉండే ద్రవ్యాన్ని ఔరసం అని అంటారు. ఔరస ద్రవ్యాన్ని ఎవడికో ఇవ్వడానికి నా ఇస్తానే ఎవడికో ఇస్తానంటే వల్ల కాదు, జ్యేష్ఠుడికే ఇవ్వాలి. జ్యేష్ఠుడు అంగీకరిస్తేనే అన్నదమ్ములకు పంచాలి. ఇది కూడా నియమం. మొన్న మీరు ఫేస్బుక్లో కూడా పెట్టారు సంపత్ మనాచి గారు. పంచడంలో కూడా పెద్ద కొడుక్కి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. పెద్ద కొడుక్కి పూర్తిగా అప్పచెప్పి పెద్ద కొడుకు యొక్క అనుమతితో తమ్ముళ్లకు పంచాలి. సరే, అది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. తర్వాత చిన్న చిన్న మినహాయింపులతో వచ్చిన తర్వాత కానీ పెద్ద కొడుకు అందించాలి. కానీ పెద్ద కొడుక్కి అందించకుండా నాకు అందించే యోగ్యత, అర్హత, ధర్మము దశరథునికి లేవు. కాబట్టి భరతుడు చెప్పే మాట సూటి అయిన మాట. పిత్రియం, ఇది పిత్రియం. సర్వం ప్రకృతి మండలం. ప్రకృతి మండలం అంటే అమాత్య అధ్యక్షాది ప్రకృతి చతురంగ బలమంతా నిన్నే అని కోరుతూ ఉంటే ఇది కాదనే యోగ్యత కూడా అనుకోకుండా ఒక్కోసారి తండ్రి కనుక తన ఇష్టం వచ్చినట్టుగా రాజు కనుక పెద్ద కొడుకే ఇస్తే ధర్మం ప్రకారం పెద్ద కొడుకు ఇవ్వచ్చు కదా, పెద్ద కొడుకు ఇస్తాడు. కానీ ఆ పెద్ద కొడుకు దుర్మార్గుడై ఉంటాడు. ప్రకృతి ఎవరికి ఇష్టం ఉండదు, ప్రకృతి మండలం ఇష్టపడదు. అప్పుడు ప్రకృతి మండలం కనుక మేము ఈ కొడుకు ఇవ్వడానికి అంగీకరించట్లేదు అంటే ఆ రాజు పెద్ద కొడుకు ఇవ్వడానికి వీల్లేదు. ఈ ధర్మాన్ని కూడా భరతుడు చెప్తున్నాడు ఇక్కడ. మాటలలో ఉండే గొప్పతనం, ఆ మాటలు అర్థం చేసుకోలేకపోతే ఈ ధర్మాలు తెలియవు. ప్రకృతి మండలం. తండ్రి ఆస్తిని నాకివ్వడం తప్పు, నీకివ్వాలి. పోది నీకివ్వడం తప్పంటావా? సర్వం ప్రకృతి మండలం. వచ్చిన వారంతా నీకోసం వచ్చారయ్యా, నువ్వే రాజు కావాలని. నేను రాజు కావాలని ఎవ్వరికీ లేదు, ఉన్నా నేను కాదు. అది ఉద్దేశం. పూజితం పురుష వ్యాఘ్ర. పూజితం, మేమంతా ఏదో తప్పనిసరిగా ఏం చేస్తాం, కర్మ నువ్వే తీసుకో అనేటట్టుగా కాదు. పూజితం పురుష వ్యాఘ్ర. నీవు ఉత్తముడవని, ఉత్తమమైన రాజువని. పూజితం అస్మాభి పూజితం అంటే మా చేత. కర్మణి ప్రయోగం అంటారు. కర్మణి ప్రయోగంలో చెప్పిన మాట ఇంకా విలువగా ఉంటుంది. కాబట్టి పూజితం అస్మాభి, మా చేత పూజించబడిన నీవే నాతిక్రమితుమర్హసి. ఒక్క గీత కూడా దాటడానికి వీల్లేదు. అంటే నీకు ఇంకో ధర్మం లేదు, అసలు నువ్వు దాటిపోవడానికి నీకు ధర్మమే లేదు. కానీ రాముడు తప్పనిసరిగా ఒప్పుకొని తీరాలి. ఇంత నిర్బంధం చేశాడు భరతుడు. ఏం మాట్లాడతాడా అని చూచిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేంత అద్భుతంగా మాట్లాడు. ఎన్ని ధర్మాలు దీంట్లో. వశిష్ఠుడే ముక్కులు బేరేసుకుని అయ్యి బాబోయ్ ఈ భరతుడికి ఇన్ని ధర్మాలు తెలిసాయి అనుకునేటట్టుగా మాట్లాడాడు. ఏ బముక్త్వా మహాబాహు, ఇలా మాట్లాడాడు భరతుడు. మహాబాహు అంటే చేతగాని వాడు ఏం కాడు భరతుడు. మహాబాహు, ఉత్తమ క్షత్రియుడు. రాముని వలె రాజ్యమును పరిపాలించగలిగిన యోగ్యత, బలము, ధర్మము అని తెలిసినవాడు. అలాంటి వాడు కూడా రాముణ్ణి సబాష్ప, బాష్పములతో కూడి కైకయీసుత. వాల్మీకి చెప్పాడు కైకయీసుత. ఇప్పుడు ఎక్కడో వెనకాలెక్కడో ఉండే కైకేయి అంతా తోసేశారు కదా వెనకాలకి. వెనకాల దాటుకుంటూ ముందు వచ్చి నిలబడింది కైకయీసుత. ఎందువల్ల
కైకేయి కూడా అంగీకరిస్తోందని చెప్పడం కోసం కైకేయిని వాల్మీకి లాక్కొచ్చి ముందు పెట్టాడనమాట. ప్రయోగంలో ఉండే గొప్పతనం. భరత కైకయీసుత సభాష్ప కైకయీసుత. బాధపడుతూ కైకేయి కుమారుడైన కైకేయి పక్కన నిలబడి ఉంది. కైకేయి కూడా ఉంగి, అవును నేను తప్పు చేశా రామా, నీవే రాజు కావాలి అన్నట్టుగా నిలబడి ఉంది అక్కడ. అలాంటి స్థితిలో రామస్య శిరసా పాదౌ జగ్రాహ విధివత్ పునః. కూర్చుని ఉన్నాడు కదా భరతుడు, ఒక్కసారి మళ్ళీ తల వంచి రాముడి పాదాల మీద పెట్టి గట్టిగా పట్టుకుని విధివత్ పునః, విధివత్ పునః. విధి అంటే నీకు మరొక దారి లేదు రామా, తప్పనిసరిగా అంగీకరించవలసినదేని బలవంతం చేస్తున్నాడు. ఏదో నోటి మాటగా చెప్పి వెళ్ళిపోవడానికి రాలా భరతుడు, ఒప్పించి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి విధివత్ పునః. మళ్ళీ ఇందాకన పట్టుకుని పాదాలు ప్రార్థన చేసిన వాడు మళ్ళీ గట్టిగా పాదాలు నొక్కి ప్రార్థన చేస్తున్నాడు. జగ్రాహ అంటే అర్థం, జగ్రాహం ఉండే క్రియాపదం గట్టిగా పట్టుకుని, లిట్ ప్రయోగం అన్నమాట. భూతే లిట్ అని ప్రయోగంలో చేస్తారు. అలాగా చేసి తమ్మత్తమివ మాతంగం విశ్వసంతం పునః పునః భ్రాతరం భరతం రామ పరిష్వజ్య ఇదమబ్రవీత్. ఇప్పుడు రాముడు ఏం మాట్లాడతాడో అందరికీ ఆశ్చర్యం. మళ్ళీ ధర్మాలు కదా, ఊరికే సంభాషణలు డైలాగులు కాదు, అన్ని ధర్మాలు, అన్ని తూకమైన మాటలు. ఇప్పుడు రాముడు మక్తమివ మాతంగం, రాముడి దృష్టిలో భరతుడు కింద కూర్చున్నవాడు కాస్త మంచి మదించిన ఏనుగు వలె ఉన్నాడు. అంటే ధర్మము నిండినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక పరిపూర్ణ మానవుడి వలె ప్రకాశించాడు భరతుడు. అలాంటి తమ్మత్తమివ మాతంగం విశ్వసంతం పునః పునః. ఎలా ఉన్నాడు? నీవు నా మీద ఎక్కకపోతే నేను లేవను అన్న ఏనుగు ఎలాగైతే మామటి వాడినో యజమాని దగ్గర మొండికి మొరాయిస్తుందో అలా కూర్చున్నాడు ఏనుగులా. ఎక్కి తిరాల్సిందే, నా అంబారి ఎక్కకుండా నువ్వు దిగడానికి వీల్లేదన్నట్టుగా ఉండే ఏనుగుల విశ్వసంతం పునః పునః అంటే నిట్టూర్పుని గట్టిగా బలంగా విడుస్తూ వదిలిపెట్టను అన్నట్టుగా కూర్చున్నాడు. ఇదంతా దృశ్యం. అలా అని భ్రాతరం భరతం రామ, దాసుడుగా రాముడు భావించల, శిష్యుడుగా భావించల. భ్రాతరం భరతం రామ, నువ్వు నా తమ్ముడివిరా అన్నాడు. దాసత్వం ఇష్టం లేదా అంటే దాసత్వము పొందవలసిన స్థితి కాదు, నాతో సమానమైన వాడివి నీవు అని చెప్పడం కోసమని రాముడు భ్రాతరం అని ప్రయోగం చేశాడు. అది రాముడు గొప్పతనం. భరతుడి నుంచి గొప్పతనం, నేను నీకు దాసుణ్ణి అంటాడు, నువ్వు నాకు తమ్ముడివి అంటాడు రాముడు. అంటే అట్టించి ఉండవలసిన భావన అది, ఇట్టించి ఉండవలసిన భావన ఇది తేడా అని ఒకసారి కౌగిలి పరిష్వజ్య ఇదమబ్రవీత్. కాళ్ళ దగ్గర కూర్చుంటే అలాగే గట్టిగా కాళ్ళకి అదివి పెట్టుకుని కౌగిలించుకుని రాముడు ఇలా మాట్లాడుతున్నాడు. కులీనః, ఎంత గొప్ప వంశంలో పుట్టినవాడివి, ఇలా బేలగా మాట్లాడవచ్చునా? రాముని యొక్క ప్రయోగంలో ఉండే గొప్పతనం. కులీనః అంటే ఇంత గొప్ప వంశంలో పుట్టినవాడు ఎవడు కూడా ఇలా బేలగా మాట్లాడడానికి వీల్లేదు, ఇంత యాచించకూడదయ్యా నన్ను, నువ్వు నన్ను యాచిస్తున్నావు కదా, యాచన పనికి రాదు రాజులకి. కులీనః సత్వసంపన్నః, నీకు ధర్మాన్ని బాగా తెలిసిన వాడిది కదా, కాబట్టి సత్వసంపన్నః తేజస్వీ, నువ్వు పరిపాలించలేని వాడివి కావు, తేజస్వీ చరితవ్రతః, ఇది వరకు నీకుండేటువంటి ఆ యోగ్యత, రాజధర్మాలని పాటించవలసిన యోగ్యతని గతంలో మేము అందరం చూశాం. దశరథుడు రాజుగా ఉన్నప్పుడు అయోధ్యాకాండలో చెప్పారు మనకి, రాముడు కొన్ని పనులు చక్కబెట్టేవాడు, భరతాదులంతా కొన్ని పనులు చక్కబెట్టేవారు. అంటే రాజ్యము చేయడంలో నేర్పరితనం నీకు ఉన్నది కాబట్టి చరితవ్రత, నీకు రాజ్యం చేయడం కష్టమేం కాదు, నాకు తెలుసు భరత, నువ్వు రాజ్యాన్ని చేయగలవు. అంటే నేను ఒప్పుకోవట్లేదు అని చెప్పడం కోసమని అలా అర్థమయ్యేటట్టుగా ఒక్కొక్క పదం రాముడు మళ్ళీ బిల్డప్ చేయాలి. ఎప్పుడు కూడా ఒక్కసారి మాట్లాడేయకూడదు. మాటలలో తప్పని స్థితిని కలిగించేటట్టుగా మాట్లాడే ధోరణి ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవి. నేను రాను రామా, నేను రాను భర్త అంటే అయిపోతుంది, అనకూడదు అలాగే. కులీనః, నువ్వు అడగవచ్చునా? తేజస్వి, చేతగాని వాడివా? చరితవ్రత, ఇదివరకు రాజ్యం ఉంటే నీకు అలవాట్లేదా? రాజ్యం చేసిన వాడివే కదా, రాజ్యం ఎలా ఉంటుందో నీకు తెలియందే ఉంటుందయా భరత అంటూ భరతుణ్ణి మానసికంగా మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాడు. రాజ్యం కోసం నువ్వు తగిన వాడివి అని చెప్పడం కోసం చేసి రాజ్యహేతో కథం పాపం ఆచరే త్వద్విధో జనః, రాజ్యం కోసమని ఇంత పాపం చేస్తావా భరత అని అడిగాడు. ఆశ్చర్యం కదండి, నాకివ్వకుండా నువ్వు లాక్కుంటే పాపం అనాలి, కానీ నీకు
నీవు పొందిన రాజ్యాన్ని నాకివ్వడం పాపం కదా అన్నాడు రాముడు. తప్పు కదా అన్నాడు. ఒకసారి భరతుడు మంచి డైలమాన పడినట్టే, నాకు ఇన్ని ధర్మాలు తెలిసాయి, ఈ ధర్మాన్ని ఎక్కడ మిస్ అయ్యా అన్నట్టుగా. అలాగా ఏంటి ధర్మం, నేను చేసిన పాపమేమి, రామా రాజ్యం నీవు తీసుకో అంటే ఇది మహాపాపంగా రాముడు ఎందుకు చెప్తున్నాడు అన్నట్టుగా భరతుడు ఒకసారి సైలెన్స్గా, అంటే రాముడు నువ్వేం మాట్లాడింది నేను ఒప్పుకోనయ్యా, నువ్వు రావాల్సిందే అని తొందర పెట్టే అవకాశం లేని స్థితిలో రాముడు కల్పించు. ఎప్పుడు కూడా మాట్లాడేవాడు ఇద్దరు ఉంటారు, వాద ప్రతివాదులు అని అంటారు. వాళ్ళని ఎలా మాట్లాడారు, వాదం చేసే వ్యక్తి సరైన కనుక వాదం చేస్తుంటే అతను చెప్పినటువంటి ప్రశ్నలన్నీ తీసుకుని, ఈ ప్రశ్నలకి అందరి ఒకే సమాధానం చెప్పకూడదు, ఈ ప్రశ్నకి సమాధానానికి వాడికే గుండెకి తగిలి వాడు ప్రిపేర్ అయిపోయి ఇతర సమాధానం చెప్పకపోయినా కూడా సారీ సార్ అని వెళ్ళిపోయేటట్టుగా చెయ్యాలి. అది వాద లక్షణం. రాముడికి వాద లక్షణం బాగా తెలుసు అని అర్థమవుతుంది ఇక్కడ చెప్పే తీరులో. రాజ్యహేతో కథం పాపం ఆచరేతు త్వద్విధో జన, నీ వంటి వాడు రాజ్యం కోసమని ఇంత పాపం చేయవచ్చునా అని ఒకసారి భరతుడికి స్టన్నైనట్టుగా అయిపోయాడు. ఏమిటి నేను చేసిన పాపం, నాకు రాజ్యం వస్తే అన్నవి నీవే పొందాలి అని నేను నీకు ఇస్తూ ఉంటే నేను పాపం చేశానా అన్నట్టుగా అయ్యాడు. నా దోషం త్వయి పశ్యామి, వెంటనే రాముడు అంటున్నాడు నీ యందు తప్పేమీ లేదు భర్త, తప్పు నీ యందు ఏం లేదు. నతు దోషం ప్రపశ్యామి త్వయి సూక్ష్మమపి అరిసూదన, నువ్వు చేసిన పనిలో ఏ తప్పు లేదు, కానీ నేను రాజ్యాన్ని పొందడం పాపమవుతుంది అని అక్కడ భావన. నువ్వు రాజ్యం ఇవ్వడం పాపం అని కాదు, నువ్వు రాజ్యం నాకివ్వడం, నేను ఆ రాజ్యాన్ని పొందడం అనేది పాపాన్ని పరిగణింపజేస్తుంది. కానీ నువ్వు చేసిన పనిలో ఏమాత్రం తప్పు లేదు భరత. నచాపి జననీం బాల్యాతు త్వం విగర్హితుమర్హసి. ఇందాక ఎంత మాట అన్నావు, తల్లిని అనవసరంగా ఈ తల్లి వల్ల అనేసవే, కైకేయి వల్ల ఇంత దుర్మార్గం జరిగింది అన్నావు కదా, అది తప్పు కదా, అనొచ్చాలగా తల్లిగారిని. విగర్హిత నచాపి జననీం బాల్యాత్, చిన్నప్పటి నుండి ఎప్పుడూ మనం తల్లిని ఏదన్నా మాట అన్నది ఎరుగుదువా, మనంతా తల్లులన్నీ అందరినీ కూడా సమానంగా గౌరవించిన వాళ్ళం కదా. నీవు ఎప్పుడు మధ్యమాంబ అయినటువంటి కైకేయిని ఎందుకు నిందించావు, నిందించవచ్చునా, తప్పు, ఆ తప్పు చేసావు. కాబట్టి నీ ఎందు చిన్న తప్పు కూడా ఏం లేదు భరత అంటూనే నువ్వు తల్లిని నిందించావు కదా, తప్పు కదా అల్లా, తల్లిని ఎందుకు నిందించావు అని అడిగాడు. అది కాబకారో మహాప్రాజ్ఞ గురూణాం సర్వదానఘ ఉపపన్నేషు దారేషు పుత్రేషు చ విధీయతే. విశిష్ట ధర్మాన్ని రాముడు చెప్తున్నాడు ఇక్కడ. నిజంగా ధర్మశాస్త్రం ప్రకారంగా తల్లి తండ్రుల తాతల ముత్తాతల ఆస్తిని ఆ తండ్రి తన ఇష్టం వచ్చినట్టుగా పంచే అవకాశం లేదు, పెద్ద కొడుకుని బట్టే పాటించాలి. కానీ రాముడు విశేష ధర్మాన్ని చెబుతూ అంటున్నాడు, కామకారో మహాప్రాజ్ఞ గురూణాం సర్వదా అనఘ. మన నాన్నగారు ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఆయన రాజ్యాన్ని ఇవ్వవచ్చును అని ప్రారంభించాడు తన ఉపన్యాసాన్ని. దానికి మళ్ళీ ఉపపన్నాలు చెప్తాడు, ఉపపన్నేషు దారేషు పుత్రేషు చ విధీయతే. నేనేం చెప్పేది కాదయ్యా, ధర్మశాస్త్రం అంగీకరిస్తోంది అని చెప్పాడు. ఏమి ధర్మశాస్త్రం? తమాషా ఏంటంటే తండ్రి ఆస్తిని పంచాలి, పెద్ద కుమారుడికే ఇవ్వాలి. కానీ ఆ కుమారుడంతా తండ్రి ఎలా చెప్పినా అంగీకరించే వాళ్ళమని విధేయులుగా ఉన్నప్పుడు తండ్రి ఎవరికిచ్చినా తప్పు లేదు. ఇది ధర్మశాస్త్రం. కానీ రాముడు చెప్పాడు విధీయతే. ఈ ధర్మశాస్త్రం మర్చిపోయావా భరత? ఇది కూడా ఉన్నది. తనకిష్టమొచ్చిన భార్యలకు లేదా తన ఇష్టం వచ్చిన కుమారులకు ఆ తండ్రి పంచే అవకాశం ఉంటుంది. ఎప్పుడు? మనం సత్సంతానమైనప్పుడు, మనమంతా మంచివాడమైనప్పుడు. మనం మంచివాడమా కాదా? ఏమంటాడు భరతుడు? మంచివాడమే. కాబట్టి దశరథుడిని అనవచ్చునా? అలాగా అనడానికి వీల్లేదు. దశరథుడు చేసింది మంచా తప్ప? కరెక్టే. ఆయనకి అధికారం ఉన్నది. కాబట్టి కైకేయిని తిట్టవద్దు, దశరథుని తూలనాడవద్దు. ఇది భరతుడికి చాలా మృదువుగా సున్నితంగా రాముడు చెప్పిన గుణపాఠం. గుణపాఠం అనొద్దు, పాఠం చెప్పాడు. దశరథుని తప్పు లేదు, దీనికి ధర్మశాస్త్రం ఉన్నది, కైకేయి తప్పు లేదు. ఇలా మాట్లాడవలసిన అవసరం కూడా ఏం లేదు, మాట్లాడరాదు. అయ్యా అయ్యా ఇలా వేచే
అడిగాడు. ఇలా మాట్లాడరాదు, ఇది ధర్మం. అంటే భరతుడు చెప్పినవి ఎన్ని గొప్ప ధర్మాలో మనకి వాల్మీకి రామాయణంలో ఉండే శ్లోకాలు చూస్తే మనకు అలా అనిపించవు. ఆ శ్లోకాలలో ఉండే భావం తెలియాలంటే గోవిందరాజస్వామి లాంటి వారి వ్యాఖ్యానం చూడవలసింది. వ్యాఖ్యానములు చూడకుండా మన ఇష్టం వచ్చినట్టుగా రామాయణాన్ని వ్యాఖ్యానం చేసేస్తారంటే అంతకంటే పాపం మరొకటి ఉండదు. కారణం, ఈ పదముల యొక్క భావం మనకు అర్థం కాదు. ఇక్కడ ఉండే పదములేమి, దశరథుడు తప్పు లేదు, కైకేయి తప్పు లేదు అన్నాడంటే రాముడు తప్పు లేదు నిరూపించాలి. రాముడు చెప్పిన మాటలో విధీయతే అనే పదం చాలా విలువైన పదం. విధీయతే అంటే శాస్త్రము యందు ఉన్నది అని అర్థం. ఆ శాస్త్రం మనకు తెలియకపోతే ఎట్లా? ఆ శాస్త్రాన్ని తెలుసుకోకుండా ఇక్కడ అర్థం చెప్పే అవకాశం, అర్హత మనకు లేదు. కాబట్టి రాముడు చెప్పేటువంటివి అన్ని ధర్మశాస్త్రానుగుణమైనటువంటి సమాధానాలు ఇవన్నీ కూడా. కాబట్టి వయం అస్య దశరథ మహారాజుకి పితృపైతామహమైనటువంటి పిత్రియం అయినటువంటి ఈ రాజ్యాన్ని ఇష్టమొచ్చిన భార్యకు ఇష్టమొచ్చిన కుమారుడుకు ఇచ్చే అర్హత ఉన్నది. నువ్వు చెప్పిన మాట చల్లది ఇక్కడ ధర్మం. ఎందువల్ల? మనమంతా సత్సంతానమైనప్పుడు, మనమంతా మంచి పిల్లలం కదా. కాబట్టి తండ్రి గారు ఏం చేసినా మాట్లాడరాదు అని ముందు భరతుడికి చిన్న కళ్ళె వేశాడు. భరతుడు ఇందాకనేమో చెక్ పెట్టేట్టుగా అన్ని వైపుల నుంచి చెక్ అని రాజుకు చెక్ పెట్టాడు రాముడికి. అన్ని ధర్మాలని పక్కకి నెడుతూ, ఒక్కొక్క ధర్మాన్ని పక్కకి నెడుతూ రాముడు సమాధానం చెప్తున్నాడు. ఉపపన్నేషు దారేషు విధీయతే. దశరథుడు నీకు రాజ్యాన్ని ఇవ్వడం అనేది ధర్మశాస్త్ర సమ్మతమే అని చెప్పాడు. చెప్పిన తర్వాత వయమస్య యథాలోకే సంఖ్యాతా సౌమ్య సాధుభిః భార్యాః పుత్రాశ్చ శిష్యాశ్చ త్వమనుజ్ఞాతుమర్హసి. ఆ తండ్రికి ధర్మానికి ధార్మికుడు కదా దశరథుడు, ధర్మం తప్పనివాడు కదా. ఆయన కుమారుడైన మనకే ఇన్ని ధర్మశాస్త్రాలు తెలిస్తే నాన్నగారికి అని తెలుసుంటాయ్యా. కాబట్టి నాన్నగారు చేసిన పనిలో ఏమాత్రం తప్పు లేదని గుర్తించు భరత. వయమస్య యథాలోకే. మనం ఇంత ధర్మబద్ధంగా ఉన్నామంటే తండ్రి గారి రక్తము, తండ్రి గారి ఉపదేశము మన ఎందు ప్రభావితం అయినందువల్ల. కాబట్టి సాధుభిః, మహాత్ములంతా కూడా దశరథుణ్ణి ధర్మాత్ముడుగా గుర్తించారంటే ఆయన తప్పు చేస్తాడని అంగీకరించవచ్చునా? కాబట్టి దశరథుడు చేసిన తప్పని నీవన్నావే, అది తప్పు. వనేవా క్షీరవసనం సౌమ్య కృష్ణాజినాంబరం రాజ్యేవాపి మహారాజా మాం వాసయతుమీశ్వరః. దశరథుడు ఒక ఆజ్ఞాపన చేశాడు. నేను నారబట్టలు కట్టుకుని తాపస ముని వేషాన్ని ధరించిన వాడినై నేను అడవిలో ఉండాలి, ఇది నీకు భాగం పంచా. 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 50 రూపాయలు నీకు, 50 రూపాయలు వీడికి అని పంచినట్టుగా నాకేం పంచాడు తెలుసునా? అడవిలో ఉండే తాపస మునులందరినీ కూడా రక్షించవలసిన బాధ్యత, అక్కడే ఉండి జాగ్రత్తగా పరిపాలించవలసిన బాధ్యత నాకు మా తండ్రి గారు అప్పచెప్పారు. ఓ భాగం పంచారు, నీకు నాకు భాగం పంచారయ్యా. నా భాగం ఈ వనవాసం, నీ భాగం వాసయితు. యావత్ పితరి ధర్మజ్ఞే గౌరవం లోక సత్కృతం తావత్ ధర్మభృతాం శ్రేష్ఠ జనన్యామపి గౌరవం. నీకు పంచిన భాగమేది? రాజ్యం నీది, రాజ్యం నీకు, వనం నాకు తండ్రి గారు పంచితే కాదనడానికి నీవెవరివి? కాదంటే తండ్రి గారి మాటకు లెక్క చేయని వాళ్ళమై సత్సంతానం అనేటువంటి ఆ కీర్తిని పోగొట్టుకుంటాం. రాజుగారు ధర్మబద్ధంగా విభాగం చేసిన విభాగాన్ని వద్దనే అధికారం కానీ తప్పనే అధికారం కానీ మనకు లేదు. కాబట్టే యావత్ పితరి ధర్మజ్ఞే, తండ్రి గారి యొక్క ధార్మికత ఈ లోకంలో నిలబడాలంటే కనుక గౌరవం లోక సత్కృతం తావత్ ధర్మభృతాం శ్రేష్ఠ జనన్యామపి గౌరవం. నీ తల్లి గారికి కూడా గౌరవాన్ని సమకూర్చేటట్టుగా తల్లి ఏం కోరుకుంది? ఇంత ఉపద్రవాన్ని, ఇంత అవమానాన్ని, ఇన్ని తిట్లు తిని ఆవిడ కోరుకున్నదేంటి? నీకు రాజ్యం కొరకు. మరి తల్లిగారి యొక్క మాట తీర్చద్దును. తల్లి ఇంత కష్టపడి నీకు సంపాదించి పెట్టింది నాకు అక్కర్లేదు అంటే ఆ తల్లి ఎవరి కోసం బతకాలి? ఇక్కడ తల్లి యందు గౌరవాన్ని నువ్వు చూపించాలన్నా, తండ్రి ధర్మాత్ముడని లోకానికి ప్రకటించాలన్నా ఆ తండ్రి గారు చెప్పినట్టు వినవలసిన బాధ్యత నీపైన నాపైన ఉన్నది. ఇప్పుడు అన్ని వైపుల నుంచి చెక్ పెట్టినటువంటి భరతుడికి అన్ని పావులు కదిపేశాడు రాముడు. అంటే తీరిపోయి ధర్మం రాముని పట్ల నుంచి ప్రవర్తిస్తోంది. ఇప్పుడు ప్రవర్తించి ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం వనం గచ్చేతి రాఘవ. రాముడు చెప్పాడు,
ధర్మము శీలము రెండూ కూడా, ధర్మం దశరథుని పట్ల, శీలం మన పట్ల. ధర్మం పట్ల శీలం పట్ల యోగ్యత కలిగినటువంటి దశరథుడు ధర్మశీలాలు రెండూ జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ మనకి ఈ విభాగం చేసినప్పుడు కాదనేటువంటి అవకాశం మనకు లేదు. కాబట్టి భరత ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం, ధర్మాన్ని పట్టి చూచినా శీలాన్ని పట్టి చూచినా వనం గచ్చ ఇతి రాఘవ, అడవికి వెళ్ళు అని నాతో అన్నాడు. విద్యాధ్యాసీషు లోటులో మధ్యమ పురుష, రెండవ రూపం గచ్చ, గచ్చతాత్, గచ్చతాం, గచ్చంతు. విధి అంటారు. విధి ప్రయోగంలో విధి అంటే గచ్చ అన్నాడంటే తప్పనిసరిగా పాటించి తీరవలసిన స్థితి కదా. ఆ ప్రయోగంలో గొప్పతనం. వనం గచ్చ ఇతి రాఘవ, నీవు వెళ్ళు అన్నాడయ్యా. మాతా పితృభ్యాం ఉక్తోహం, ఒక్క తండ్రిగా చెప్పుకున్నారా? నాకు అమ్మగారు చెప్పారు, తల్లి చెప్పింది, పినతల్లి చెప్పింది, నాన్న చెప్పారు. వీళ్ళిద్దరూ కలిసి ధర్మము శీలముల వలె కలిసి నాకు ఉపదేశాన్ని చేస్తే అది కాదంటే తప్పు కదా. ధర్మం దశరథుని పట్ల, శీలం కైకేయి పట్ల. శీలం అంటే ఒక తన కడుపున పుట్టిన కుమారుడికి రాజ్యాన్ని ఇవ్వాలనుకున్న శీలం ఆవిడిది. ధర్మము శీలము మూర్తీభవించినట్లుగా ఉండే తల్లి తండ్రి చెప్పిన తర్వాత నేను పాటించకపోతే తప్పు తప్ప ఇది. కాబట్టి రాజ్యాన్ని నీవిచ్చినా తప్పే, నేను తీసుకున్నా మహత్పాపం కరిష్యసి, మహత్పాపమే అవుతుంది అని మళ్ళీ పై శ్లోకానికి అన్వయం మాట ఇక్కడ దాకా. కాబట్టి మాతా పితృభ్యాం ఉక్త అహం, ఇద్దరి చేత చెప్పబడ్డాను కాబట్టి కథమన్యత్ సమాచరే, ఇంకా వేరేగా దేని పాటిస్తానయ్యా? పాటించే అవకాశమే లేదు. కానీ నువ్వెన్ని చెప్పినా నేను వెనక్కి తిరిగి రాను. ఇది రాముని మాట, దృఢమైనటువంటి మాట. కాబట్టే వాల్మీకి రాముణ్ణి చూపిస్తూనే భరతుడికి రాఘవ సత్యధృతి అన్నాడు. సత్యధృతి అంటే సత్యము మీద ఊనిక కలిగిన వాడే రాముడు అని ప్రారంభం. సర్గ ప్రారంభంలోనే వాల్మీకి చెప్పిన మాట చాలా విలువైన మాట. అలా అని త్వయా రాజ్యం అయోధ్యాయాం ప్రాప్తవ్యం లోక సత్కృతం వస్తవ్యం దండకారణ్యే మయావల్కల వాసస. ఇది ధర్మం, ఇది విధి, తండ్రి గారి ఆజ్ఞ, తల్లిదండ్రుల యొక్క ఆదేశం. ఏమని? నీవు రాజ్యమును పరిపాలించవలసి ఉంటుంది, నేను దండకారణ్యంలోనే ఉండవలసి ఉంటుంది అన్నాడు. ఇక్కడ అంటే అర్థం ఇక్కడ దాకా రాముడు దండకారణ్యంకి రాలా, ఇక్కడి నుంచి దండకారణ్యంకి వెళ్ళాలని కూడా అనుకోలేదు. చిత్రకూటలో ఉండేటప్పుడు హాయిగా ఇక్కడే 14 ఏళ్ళు గడిపేద్దాం సీత అన్నాడు కదా. అన్నవాడు ఇప్పుడు వస్తవ్యం దండకారణ్యే అని ఎందుకన్నాడు? ఇక్కడ నేనుంటే మళ్ళీ ఇలాంటి బతిమిలాడాలు బుజ్జగింపులు ఇవన్నీ తప్పదనుకుని ఇక్కడ నుండి నేను దండకారణ్యానికి వెళ్ళిపోవాలని మనసులో నిశ్చయం ప్రారంభమైంది లెక్క. దండకారణ్యంలో ఉండాలని నియమం లేదు రాముడికి, అడవిలో ఉండాలని నియమం. కాబట్టి భరద్వాజ మహాముని చెప్పాడు కాబట్టి చిత్రకూటంలోనే ఉండిపోతే అయోధ్యకి చాలా కూతవేటు దూరంలో ఉంది. అంటే సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి, 70 కాదు 150 పైన ఉండే కిలోమీటర్ల దూరంలో, భరద్వాజాశ్రమం నుంచి 70 కిలోమీటర్లు ఉండేటువంటి దూరంలో ఉండే రాముడు వస్తవ్యం దండకారణ్యే, నేను దండకారణ్యంలో ఉండాలి ఇక్కడ కాదు అనే సంకల్పం రాముడిలో మొదలైందంటే అర్థం తమాషాగా దీనికి అయోధ్యాకాండ ప్రారంభంలో కైకేయి మాటలు మాట్లాడుతూ రాముడు దండకారణ్యానికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాడు. వనవాసం చెయ్యాలి అంటూనే మధ్యలో ఒకసారి దండకారణ్యం వెళ్ళాలి అంటుంది. అది గుర్తొచ్చి రాముడు ఓహో దండకారణ్యానికే వెళ్ళాలి, ఇక్కడ ఉండకూడదు అనిపించేటట్టుగా వాల్మీకి ఇక్కడ దండకారణ్య ప్రయోగాన్ని చేసి మయా వల్కల వాసస, నేను నారచీరలు ధరించి దండకారణ్యంలోనే ఉండవలసి ఉంటుంది. ఏవం కృత్వా మహారాజ విభాగం లోక సన్నిధౌ వ్యాధిశ్చిత మహాతేజా దివం దశరథో గతః. కాబట్టి మీకు నాకు ఇలా విభాగాన్ని మన తండ్రి గారు లోక సన్నిధౌ, విలువైన ప్రయోగం అంటే అర్థం నువ్వు ఇందాక అన్నావే ప్రకృతి మండలం అంతా వచ్చింది, ద్వాదశ మండలం అంతా వచ్చింది, లౌకిక మంత్రులంతా వచ్చారు, వైదిక మంత్రులంతా వచ్చారు, చతురంగ బలం అంతా వచ్చింది, అమ్మగారు వచ్చారు, వశిష్ఠుడు వచ్చాడు, నేను వచ్చాను, మేమంతా కోరితే నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు అన్నావు కదా. ఇదే స్థితిలో దశరథుడు కూడా లోక సన్నిధౌ, ఇలాంటి ప్రకృతి మండలం స్థలంలోనే దశరథుడు ఈ ఆజ్ఞ తీసుకున్నాడంటే ఇక్కడ ఎంత విలువైనదో అక్కడ అంత విలువైందా కాదు? కాదు, అదే విలువైంది. కానీ దానికంటే ఇది ఉత్తరోత్తరం బలీయం కదా. దానికంటే ముందొచ్చిన ఆర్డర్ కంటే తర్వాత వచ్చిన ఆర్డర్ బలంగా ఉంటుంది.
ముందు వచ్చిన ఆర్డరు ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, నెలలో ఇన్ని మార్లే సెలవులు పెట్టాలి అని వచ్చింది అనుకోండి, తర్వాత ఆర్డరు ఇన్ని కూడా పెట్టచ్చని వస్తే ముందు ఆర్డర్ ఏమవుతుంది? అది కొలాప్స్ అయిపోతుంది, దానికి విలువ ఉండదు. రెండవ ఆర్డర్కి విలువ ఉంటుంది కదా. మరి ప్రకృతి మండలంలో ఉంటే కనుక అక్కడ దశరథుడు చెప్పింది పాతది, ఇక్కడ నేను చెప్పేది కొత్తది కదా అని అంటావేమో భరత. ఇక్కడ భావన ఉండదు. వ్యాఖ్యాత చెప్తారు మనకి. చెప్పి వెంటనే రాముడు వ్యాధిశ్యత మహాతేజ, ఇలా ఆదేశించిన తండ్రి గారు దివం దశరథోగత. ఇలా చెప్పిన ఆయన వెళ్ళిపోయారు. చెప్పిన ఆయన ఉంటే కనుక నేను మళ్ళీ వచ్చాను. ఎవరైతే లోక సన్నిధిలో ఈ విభాగం చేశాడో దశరథుడు, ఆయన మరి అది ఇది చూస్తే ఇదే గొప్పది కదా అంటావేమో అని భరతుడు మాట్లాడకుండా భరతుడు నోటికి తాళం తీస్తున్నట్లుగా దివం దశరథోగత, చెప్పిన మాట ఇచ్చి విభాగం చేసిన దశరథుడు ఈ లోకంలో లేడు భరత, నీకు గుర్తున్నదా లేదా అని అడిగాడు. అంటే నీ యొక్క బలవంతము చెల్లదు, ఈ ధర్మం, ధర్మశాస్త్ర పద్ధతి ఇది అని. సచ ప్రమాణం ధర్మాత్మ. కాబట్టి ఇప్పుడు దశరథుడు లేడు కాబట్టి నేను చెప్తున్నా కదా అంటే చెల్లదు. కారణం, ఇలా విభాగం చేసిన వాడు ఆయన కాబట్టి ఆయనే ప్రమాణమై ఉంటుంది. అలా చేసినటువంటి వాడు ధర్మాన్ని తప్పి చేసిన వాడా కాదు, ధర్మాత్మ. అంటే ప్రతి పదంలో ఎంతంత భావన దాగి ఉంటుందో ఇది తెలియకపోతే రామాయణం ఎట్లాడుతుంది. ఇలా తెలియని వాడికి రామాయణం విషవృక్షంలాగే కనిపిస్తుంది. రామాయణంలో ఉండే ధర్మములు ప్రతి పదములో, ప్రతి విశేషణములో, ప్రతి సంబోధనలో కూడా మనకి కనిపిస్తాయని. ఇంత వ్యాఖ్యానం 24,000 శ్లోకాలకి వ్యాఖ్యానం రాయాలంటే మళ్ళీ గోవిందస్వామి వ్యాఖ్యానం చాడదండి. ఇంత పుస్తకం ఇది సుమారు 1,00,000 శ్లోకాల వ్యాఖ్యానం వేస్తే తప్ప ఎవరు చూస్తారు. కాబట్టి రామాయణాన్ని ఎవరి దగ్గర వినాలి? గురువు దగ్గరే వినాలి. ఇది తెలిసిన మనకు వచ్చిన పాట సంస్కృతం రామానుజు వారికి రాదా? వచ్చినటువంటి వారు మహాభాష్యం రాయగలిగిన మహానుభావుడైన శ్రీభాష్యకారుడైన బ్రహ్మసూత్రాలకే భాష్యం రాసిన రామానుజుల వారు 18 సార్లు తిరిగి 18 సార్లు రామాయణం వినవలసిన అవసరం ఏముంటుందో గుర్తించండి. శ్రీశైల పూర్ణులు 18 సార్లు రామాయణాన్ని చెబితే అప్పుడు పరిపూర్ణంగా రామాయణం అర్థమైంది రామానుజు వారికి. అంటే ఎంత భావన దాగి ఉందో మనకు అర్థం. రామాయణాన్ని ఊరికే చెప్పుకునేది కాదు. మనలాంటి వాళ్ళకి యోగ్యతే లేదు. మనం పైన ఏదో నీటి మీద తాండవం చేస్తున్నట్టుగా చేస్తున్నాం అంతే. మనకి ధర్మాల యొక్క విషయంలో భక్త్యా యుక్త్యా చ బుద్ధ్యా చ జ్ఞేయో రామాయణార్ణవ. రామాయణం కావాలంటే భక్తి, యుక్తి, బుద్ధి 3 సమపాళల్లో కలిస్తే తప్ప, త్రివేణి సంగమంలా కలిస్తే తప్ప రామాయణం అర్థం కాదు అని పెద్దల యొక్క మాట. కాబట్టి ఇంత భావన పెట్టుకుని సచ ప్రమాణం ధర్మాత్మ, ఆ ధర్మాత్ముడైనటువంటి దశరథుడే ప్రమాణము తప్ప మనం ప్రమాణం కాదు, ఈ శాస్త్రములు ప్రమాణం కాదు. ఇచ్చిన మాట ఇచ్చినవాడు, నిర్ణయం చేసినవాడు ఈ లోకంలో లేనప్పుడు ఆయన మాటను పాటించి తీరవలసిందే తప్ప ఆయన పోయాడు కాడు పక్కన పెట్టేద్దాం అనేటువంటి అవకాశమే లేదు భరత అని చెప్పి రాజా లోక గురుస్తవ 2 రకాలుగా మనం వినాలి. మనకి తండ్రి కాదు, రాజు కూడా. రాజా లోక గురువు తథ. ఆయన ఎవరు? రాజైన వాడు, మనకి తండ్రి అయిన వాడు, లోకానికి పూర్తిగా తండ్రి అయిన వాడు. స పితా పితరస్తాసాం కేవలం జన్మహేతవ. రఘువంశంలో కాళిదాసు చెప్తాడు, కన్న తల్లిదండ్రులంతా కేవలం కన్నారంతే. వీళ్ళందరినీ తల్లిదండ్రిలా పోషించిన వాడు ఎవరు ఉంటారు? మహారాజు. కాబట్టి మహారాజే తండ్రి కదా. లోక గురువు, నీకు నాకు మాత్రమే తండ్రి కదా, ఈ లోకం మొత్తానికి తండ్రి వంటి వాడు. ప్లస్ రాజా, రాజా నామ శాసనం కర్త, శాసనకర్త ఇది రాజా, రంజయతి ఇది రాజా, శాస్తి ఇది రాజా. రాజా శబ్దానికి శాసనానికి సంబంధం లేకపోయినా నిఘంటువుల్లో శాస్తి ఇది రాజా, శాసించేవాడు కాబట్టి రాజు అని పేరు. రంజయతీతి రాజా ఒక నిర్వచనం, శాస్తీతి రాజా ఇది ఒక నిర్వచనం. రాజు ఇలా చూడాలి, ఆనందింపచేసేవాడు అని ఒక భావంలో చూడాలి, మనని శాసించేవాడు అనే భావంలో చూడాలి. ఎప్పుడు ఆనందింప చేయాలో, ఎప్పుడు శాసించాలో తెలిసిన వాడే రాజు ఉండాలి అని చెప్పడం కోసం. అదృశ్యశ్చ అభిగమ్యశ్చ యాదో రత్నైరివార్ణవ. ఒక సముద్రంలాగా ఉండాలి రాజైన వాడు. రత్నాలు దొరుకుతాయి కదా అని వెళ్ళేటట్టుగా ఉంటుంది.
సముద్రంలో పెడితే అండి రత్నాలు దొరుకుతాయి అని ఎప్పుడెప్పుడు సముద్రంలో దూకి రత్నాలు తీసుకుందామా అన్నట్టుగా ఉంటుంది. సముద్రం పిలుస్తున్నట్లుగా ఉంటుంది. రత్నాకరం కదా దాని పేరు. కానీ సముద్రం దాకా వెళ్ళేటప్పటికీ యాదో జలజంతువులు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, లోతుగా ఉంటుంది, ఏమవుతుందో తెలీదు అనే భయము కలగాలి. రాజు కూడా ఇలా ఉండాలి. రా నా దగ్గరికి రా, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోదాం అనిపించేటట్టుగా ఉండాలి. వెళ్ళేవాడు మళ్ళీ అమ్మో రాజుగారి దగ్గరికి వెళ్ళడమే అని ఆగేటట్టుగా ఉండాలి. ఈ రెండు పదం, ఈ రెండు యొక్క భావాల్ని కూడా రాజాపదం చెప్తుంది. కాబట్టి రాముడు ఇక్కడ రాజా లోక గురువు అనే పదం వేయడంలో ఉండే తాత్పర్యం అది. ఇక్కడ లోక గురుస్తవ, నీకు నాకు తండ్రి ఆయన, ప్రధానంగా లోక గురుస్తవ నీకు తండ్రి ఆయన అంటాడు రాముడు. అలా ఎందుకన్నాడండి అంటే తండ్రికి ఎవరు సంస్కారములను ఆచరిస్తారో వాడు కదా కొడుకు అవుతాడు. కాబట్టి తండ్రికి సంస్కారాన్ని ఆచరించిన వాడెవడు? భరతుడు. నీకు నాకంటే నీవే జ్యేష్ఠుడు అయ్యావు ఇప్పుడు భరత. నీకు అర్థమవుతుందా? నీవు తవ లోక గురువు, తవ గురువు నీకు గురువు అయ్యాడు. అంటే నీవు నాకంటే పెద్దవాడి స్థానంలోకి వచ్చావు. తండ్రి గారికి ఆ సంస్కారము చేయడం, ఈ భావన అంతా రాముడిలో ఉండి పిత్రాదత్తం యథాభాగం ఉపభోక్తుం త్వమర్హసి, అర్హసి నీవు తగును, నీవే తగును, కాబట్టి నీవే రాజ్యము చేయవలసి ఉంటుంది. ఇది ఎవరు చెప్పారు? పిత్రాదత్తం, తండ్రి మనకిచ్చాడయ్యా. తండ్రి లేడిప్పుడు. తండ్రి మనకి ఈ విభాగాన్ని ఇచ్చిన తర్వాత తండ్రి గారు ఎంత తప్పు చేశారు, రామరాజ్యం తీసుకునే అర్హత నీకు కానీ తీసుకునేటువంటి బాధ్యత నాకు కానీ లేనే లేవు. చతుర్దశ సమాసౌమ్య దండకారణ్యమాశ్రిత ఉపభోక్షేతు అహం దత్తం భాగం పిత్రా మహాత్మనా త్వంతాథాదిన పూర్వభాకు. అమరకోశంలో చెప్తాడు నిఘంటుకారు. తూ అనే పదం ప్రయోగించాడంటే ఇంతకు ముందుండే భావనంతా పక్కన పెట్టే ఇప్పుడు చెప్పే మాట జాగ్రత్తగా విను అని అర్థం మాట. ఇక్కడ వాల్మీకి ఆ తూ అనే ప్రయోగాన్ని ప్రయోగం చేశాడు. చతుర్దశ సమాసౌమ్య, 14 ఏళ్ల పాటు సౌమ్య అంటే నువ్వు ఉద్రేకపడుతున్నావేమో భరత, సౌమ్యంగా. నేను చెప్పేది ధర్మం అంతే తప్ప ఉద్రేకపడవలసిన అవసరం లేదు. అంటే ఇంకా రాముడు రాడా, రాముడు తీసుకొచ్చేటువంటి ధర్మం నా దగ్గర ఏం లేదా అని కొంచెం తొట్టుపాటు పడుతున్నట్టుగా భరతుడు కనిపిస్తే రాముడు అనే మాట సౌమ్య, నువ్వు సౌమ్యంగా ఉండు, సౌమ్యంగానే కనిపించు, ఇంకోటి ఏమీ ఆలోచించకయ్యా. దండకారణ్యమాశ్రిత, నేను దండకారణ్యానికి వెళతా. ఉపభోక్షేతు అహం దత్తం, నేనైతే ఇక్కడి నుంచి దండకారణ్యానికే వెళ్ళి అక్కడే ఉంటా. ఈ తూ ప్రయోగంలో ఉండే గొప్పతనం నిశ్చయము అని అర్థం. త్వం తు అంత అథ అది ఆది న పూర్వభాక్. తూ అనే ప్రయోగం వల్ల ఉండే గొప్పతనం వాల్మీకి ప్రయోగంలో రాముని మాటల్లో తెలుస్తోంది. ఉపభోక్ష్యేతు అహం దత్తం భాగం పిత్ర మహాత్మన, నేను అడవిలోనే ఉంటా, ఇది మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి అని రాముడు తన ఉపన్యాసాన్ని ముగించాడు. యదబ్రవీన్ మాం నరలోక సత్కృత పితామహాత్మా విబుధాధిపోపమః తదేవ మన్యే పరమాత్మనోహితం న సర్వలోకేశ్వర భావమప్యహం. నిశ్చయంగా రాముడు చెప్పే మాట యదబ్రవీన్ మాం, ఏదైతే నన్ను గూర్చి మా నాన్నగారు చెప్పారో, నరలోక సత్కృత, నరలోకమంతటి చేత ధర్మాత్ముడని కీర్తించబడ్డ మన నాన్నగారు ఏదైతే నాకు చెప్పారో, పితామహాత్మా, ఆయన మహాత్ముడు, ఆయన పిత మనకు తండ్రి, విబుధాధిపోపమః, విబుధ అధిప, అధిప ఉపమః, దేవేంద్రుతో సమానమైన వాడు. దేవేంద్రు యొక్క శాసనాన్ని ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదు. దేవేంద్ర శాసనాన్ని ఉల్లంఘించిన వాడికి రాక్షసుడు అని పేరు. రాక్షసుడు అంటే పళ్ళు కూరలుండి భయంకరంగా మత్సలుండి ఏవో ఉంటే వాడు రాక్షసుడు కారండి. దేవేంద్ర శాసనం అంటే భగవత్ శాసనం. భగవత్ శాసనాన్ని ఎవడైతే తృణీకరిస్తాడో వాడల్లా రాక్షసుడితో సమానం అవుతాడు. కాబట్టి మన నాన్నగారు ఎలాంటి వారు? విబుధ అధిప, అధిప ఉపమః, దేవేంద్రుతో సమానమైన మన తండ్రి శాసించను భరత. తదేవ మన్యే పరమాత్మనోహితం. తమాషా ఇక్కడ పరం ఆత్మనోహితం, పరమాత్మనోహితం రెండు. దాన్ని వ్యస్త పదమును చేసుకుంటే ఒక అర్థం వస్తుంది, ఒకే పదం చేస్తే ఒక అర్థం వస్తుంది. తదేవ మన్యే, అదే తగును. ఎవరికి? పరమాత్మనః హితం, భగవంతుడికి హితమైనది అదే. ఎవరా భగవంతుడు?
తనకదే హితం. కారణం తన అవతార పరమార్థమే అది కదా. పరమాత్మనోహితం ఒక అర్థం, పరం ఆత్మనోహితం, మిక్కిలి మన ఇద్దరికి కూడా ఆ హితమైనటువంటిది అని ఒక అర్థం. ఆ పరమాత్మను కలపడంలో ఉండేటువంటి సౌందర్యం అది అని సర్వలోకేశ్వర భావమప్యహం. ఇప్పుడు అయోధ్యకి రాజపట్టాభిషేకం కాదు భరత, ఈ అన్ని లోకములకు నీవే రాజువి, నీకే పట్టాభిషేకం చేస్తానని దేవేంద్రుడే వచ్చినా నేను ఎక్కను, సింహాసనం ఎక్కను, అడవిలోనే ఉంటా. ఇంకేం మాట్లాడతాడు భరతుడు? ఇంకా భరతుడి యొక్క మాటలకు అవకాశం లేని రీతిలో భరతుడు ఎన్నెన్ని ధర్మాలు చెప్పాడు. నిజంగా భరతుడు చెప్పిన ధర్మాలు కనుక మనం చూస్తే రాముడు ఖచ్చితంగా రాకపోతే తప్పు చేసినవాడు అనిపించింది మనకి. కానీ రాముడు చెప్పిన ధర్మాలు విన్న తర్వాత రాముడు ఎంత ధర్మాత్ముడో తెలుస్తుంది. రామాయణం అర్థం కావాలంటే కథ చూస్తే అర్థం కాదు. రాముని యొక్క రామాయణానికి వాల్మీకి పెట్టిన పేరు రామ కథ అని కాదు, రామాఖ్యానము అని కాదు, రామపురాణము అని కాదు, రామ అయనం అంటే రాముని ప్రవర్తనము అని అర్థం. ప్రవర్తన బట్టే రాముని అర్థం చేసుకోవాలి తప్ప కథల్ని బట్టి కావ్యాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి అవకాశము లేదు. సర్వలోకేశ్వర భావమప్యహం. సర్వలోకేశ్వరానికి నీవే రాజువి అన్నా, నీవే దేవుడివి అన్నా కూడా నాకు ఆ భావన అక్కర్లేదు అని ఒక అర్థం మాట. వశిష్ఠుడు వచ్చి నాకు తెలుసు రామా, నీ భగవంతుడివి, భగవంతుడికి ధర్మాలని వర్తించవు, ఇవన్నీ నరలోకానికి సంబంధించిన ధర్మాలు కాబట్టి నీవు రాజుగా ఉండడానికి అన్ని రకాల యోగ్యుడివిని వశిష్ఠుడు చెప్పినా నేను విననని వశిష్ఠుడి కాళ్ళకు కూడా బంధం వేసేటట్టుగా రాముడు మాట్లాడిన మాట నా సర్వలోకేశ్వర భావమప్యహం. నీవే దేవుడివి అని ఎవరు చెప్పినా కూడా నేను దండకారణ్యంలోనే ఉంటాను, అయోధ్య రాజ్య సింహాసనం ఎక్కను అని రాముడు ఈ 104వ సర్గతో తనకు నిశ్చితమైన అభిప్రాయాన్ని భరతుడికి చెప్పాడు. ఇంకా ఎవ్వరికీ డౌట్ కలగదు, వశిష్ఠుడికి అస్సలు కలగదు. పాపం పైన ప్రయత్నం చేస్తాడు. జాబాలి ఇదంతా ధర్మం కోసం కదా రాముడు చేస్తున్నాడు, ధర్మమే అసలు అధర్మం అని చెబుదామని పాప ఆయన ఏదో కొత్త వాదాన్ని లేవదీస్తాడు. అది తర్వాత సర్గలో మనకు తెలుస్తుంది. రామానుగ్రహంతో ఇప్పటిదాకా ఈ ప్రసంగాన్ని చేసుకునేటువంటి భాగ్యం కలిగినందుకు ఈ ప్రసంగంలో అనుకోని అదృష్టం అంటారు. అనుకోని అదృష్టానికి అలభ్య లాభం అని పేరు, ఊహించం. అలాంటి లాభంగా వచ్చిన మహాత్ములు మహానుభావులు నంబి వేణుగోపాచార్య స్వామి వారు, వారిని శిరసా ప్రార్థన చేస్తూ వారు వచ్చినందుకు చాలా ఆనందిస్తూ వారి సమక్షంలో 104వ సర్గను ముగించినందుకు ఆనందాన్ని ప్రకటిస్తూ ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం దీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః.